దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామಕ್ಕೆ మహిమ ಆಗಲಿ. ప్రేమ కలిగిన దేవుడు మరి ఈ యొక్క దినం మీతో ఉండడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರು ಈ ದಿನ ನಿಮ್ಮೊಂದಿಗೆ ಇರುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಮಾಡಿದಂತ ಉಪಕಾರಕ್ಕಾಗಿ ನಾನು ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. అంతేకాకుండా మరి దేవుని దాసులు మన ప్రియులు సంతోష్ రావణ గారు అలాగా మాలశ్రీ సోదరి ప్రభు వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన యొక్క నూతన గృహాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ಈ ದಿನ ಸಹೋದರ ಸಂತೋಷ್ ಅವರಿಗೆ ಮತ್ತು ಸಹೋದರಿ ಮಾಲಾಶ್ರೀ ಅವರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತಹ ಮನೆಗಾಗಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. అంతేకాకుండా మరి చాలా మంది పెద్దలు అనుభవం కలిగిన వారు ఉన్నారు ఈ యొక్క పరిసర ప్రాంతాలలో. ಈ ಒಂದು ಭಾಗದಲ್ಲಿ ಅನೇಕ ಅನುಭವವುಳ್ಳಂತ ದೇವರ ಸೇವಕರು ಮತ್ತು ಹಿರಿಯರು ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. కానీ వయసులో చిన్నవాడినైనా మరి ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಚಿಕ್ಕವನಾದರೂ ಕೂಡ ನನ್ನ ವಿಷಯವಾಗಿರುವಂತಹ ಒಂದು ವಿಚಾರವನ್ನ ದೇವರು ಅವರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿಸಿದ್ದಕ್ಕೆ ನಾನು ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. మరి సంతోష్ అన్న వారి కుటుంబానికి అలాగనే కన్నడ అసెంబ్లీ వారి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ಸಂತೋಷ್ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ ಮತ್ತು ಅನುಗೋಳ ಸಭೆಗೆ ಪ್ರತ್ಯೇಕವಾದ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. మరి ఈ వేదిక ముందు భాగంలో చాలా పెద్దల అనుభవం కలిగిన వారు ఇక్కడ కనబడుతున్నారు. ಈ ಒಂದು ವೇದಿಕೆಯ ಒಂದು ಮುಂದಿನ ಭಾಗದಲ್ಲಿ ಹಿರಿಯರು ಅನುಭವಿಸ್ತರು ತುಂಬಾ ಜನ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. వారితో పోల్చుకుంటే ఈ విషయంలో కూడా నేను పెద్దవాడని కాదు. ಅವರೊಂದಿಗೆ ನಾನು ಹೋಲಿಕೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ನಾನು ಅಲ್ಪನಾಗಿದ್ದೇನೆ. పిలువబడ్డాను కనుక ఇక్కడ నిలబడి ఉన్నాను. ನಾನು ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ, ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೇನೆ. ఈ బెల్గాం పట్టణంలో ఉన్న కన్నడ తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలకి సేవకులకి పరిచారకులకు విశ్వాసులకి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు ಈ ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರುವಂತಹ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಸಭೆಗಳ ಎಲ್ಲ ಹಿರಿಯರಿಗೂ ಪರಿಚಾರಕರಿಗೂ ಮತ್ತು ಯವನಸ್ಥ ಮಕ್ಕಳಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. మీ అందరినీ చూడడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ನೋಡುವುದಕ್ಕಾಗಿ ನಾನು ನಿಜವಾಗಲೂ ಕೂಡ ಇದು ನನಗೆ ಸಂತೋಷಕರವಾಗಿದೆ. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ఈ యొక్క సందర్భము మరి 3 సందర్భాలను కేంద్రీకరించి ఈ కూడికి ఏర్పాటు చేయనట్టుగా మనం గమనించాలి. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಈ ಕೂಟವು ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇದು ಗಮನಿಸಬೇಕು. మొదటిది ఏంటిదంటే మరి సంతోష్ అన్న ప్రియ సిస్టర్ గారికి వివాహమై ఈ రోజుకి 8 సంవత్సరములు అవుతుంది. ಈ ದಿನ ಸಹೋದರ ಸಂತೋಷ್ ಮತ್ತು ಅವರ ಧರ್ಮಪತ್ನಿ ಮಾಲಾಶ್ರೀ ಅವರಿಗೆ ಮದುವೆಯಾಗಿ 8 ವರ್ಷಗಳ ಕಾಲ ಆಯ್ತು. ಇವತ್ತು వారి మ్యారేజ్ డే ఈ రోజు. ಇವತ್ತು ಅವರ ಆನಿವರ್ಸರಿ ಇದೆ, ಮದುವೆ ದಿನ ಇವತ್ತು ಅವರು. అంతేకాకుండా ప్రియ సిస్టరు మరి మాలాశ్రీ గారు వారి యొక్క జన్మదినం ఈ రోజు. ನೋಡ್ರಿ, ಈ ದಿನ ಸಹೋದರಿ ಮಾಲಾಶ್ರೀ ಅವರ ಒಂದು ಹುಟ್ಟಿದ ದಿನ, ಜನ್ಮದಿನವಾಗಿದೆ. మరి వారి ప్రభు వారిని ప్రేమించి ఈ యొక్క ప్రాంతంలో ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ಕರ್ತನು ಅವರಿಬ್ಬರನ್ನು ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಈ ಸುಂದರವಾದಂತಹ ಮನೆ ಕಟ್ಟಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಕರ್ತನು ತೋರಿಸಿರುವಂತಹ ಉಪಕಾರಕ್ಕಾಗಿ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఈ 3 సందర్భాలను కేంద్రీకరించుకొని వారి కూడికను ఏర్పాటు చేశారు. ఈ 3 విషయಗಳನ್ನು ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಈ ದಿನ ಅವರು ನೇಮಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದನ್ನು బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕರ್ತನಿಗೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అంటే మాకు తెలుగులో మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్లేషన్ తక్కువగా ఉంటుంది. ಇವರು ಮಾತಾಡುವ ಸಮಯದಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾರೆ, ಭಾಷಾಂತರ ಕಡಿಮೆ ಇವರು ಮಾಡುವುದು. ట్రాన్స్లేషన్ గా వాక్యము మరి తెలియచేయాలంటే కొంత మాకు కన్ఫ్యూజ్ గానే ఉంటుంది. ಈ ರೀತಿಯಾಗಿ ಭಾಷಾಂತರ ಮಾಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕಂದ್ರೆ ಅವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಕರವಾಗಿರುತ್ತದೆ. కొన్ని ఏదైనా మాటల్లో కొంత భాష అంతర పొరపాట్లు ఉంటే దయతో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಭಾಷೆಯಲ್ಲಿ ಭಾಷಾಂತರದಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಮಾಡುವಾಗ ಹೇಳುವಾಗ ಏನಾದ್ರೂ ಚಿಕ್ಕ ತಪ್ಪುಗಳಾದ್ರೆ ನೀವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಬೇಕಾಗಿ ನಾವು ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. మరి తెలుగు అలాగనే కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీ నాతో పాటు జతపని వారుగా మరి సంఘ పెద్దలుగా పరిచారకులుగా వారిని చూడడం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. తెలుగు ಮತ್ತು ಕನ್ನಡ ಸಭೆಗಳ ಮತ್ತು ಎಲ್ಲ ಜೊತೆ ಸೇವಕರನ್ನ ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಕೂಡ ನಾನು ಸಂತೋಷ ಪಡುತ್ತೇನೆ. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. మరి బ్రదర్ ఎనోస్ కూడా ట్రాన్స్లేషన్ చేయగలుగుతున్నాడు. బ్రదర్ ఎనోస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మనము దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ಬಹಳ ಒಳ್ಳೆಯದು. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ దశలోనికి రాసిన మొదటి పత్రిక ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయం 16వ వచనం. ನಾವು 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನವನ್ನು ಓದುವಾಗ మొదటిగా నేను తెలుగులో చదవడానికి ప్రయత్నం చేస్తాను, తర్వాత తెలుగులో ఎవరైనా రెఫరెన్స్ అందించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.
తెలుగు భాಷೆಯಲ್ಲಿ ಯಾರಾದರೂ ಕೂಡ ವಾಕ್ಯ ಭಾಗಗಳನ್ನ ರೆಫರೆನ್ಸ್ಗಳನ್ನ ಓದಬೇಕಾಗಿ ನಾವು ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ಥೆಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನವನ್ನು ಓದುತ್ತೇವೆ. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. ಯಾವಾಗಲೂ ಸಂತೋಷಿಸಿರಿ, ಎಡಬಿಡದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ, ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡ್ರಿ, ಇದೇ ನಿಮ್ಮ ವಿಷಯವಾಗಿ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ತೋರಿ ಬಂದ ದೇವರ ಚಿತ್ತ. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుట అది దేవుని చిత్తం. ಎಲ್ಲದರಲ್ಲಿಯೂ కృతజ్ఞతా స్తుతి ಮಾಡುವುದು ದೇವರ ಚಿತ್ತವಾಗಿದೆ. అది మనము దైవ గ్రంథంలో ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. ಅದು ಕರ್ತನು ನಮಗೆ ಈ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತಿದ್ದಾನೆ. చాలా వరకు క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారిలో మనం చూడగలం, ತುಂಬಾ ಜನರು ಕ್ರೈಸ್ತ ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುವರಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మేలు జరిగినప్పుడు ప్రభుని స్తుతించుట సహజంగా మనం గమనిస్తాం. ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಒಳ್ಳೆಯದಾದಾಗ ಅವರು ಕರ್ತನಿಗೆ ಕೃತಜ್ಞತೆ ಹೇಳುವುದನ್ನು ನಾವು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పేవారు అరుదుగా చూస్తాం. ಏನಾದ್ರೂ ಕಷ್ಟ ಬಂದಾಗ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರು ತುಂಬಾ ಕಡಿಮೆ ಜನವಾಗಿದ್ದಾರೆ. ఆ రీతిగా చెప్పిన వారిని దైవ గ్రంథంలో మనం ఇద్దరినే చూస్తాం. ಆ ರೀತಿಯಾಗಿ ಕಷ್ಟ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಗಳು ಸತ್ಯವೇದದ ಇಬ್ಬರನ್ನು ಮಾತ್ರ ನೋಡುತ್ತೇವೆ. మొదటిగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తాం. ಮೊದಲಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. రెండోదిగా యేబును మనం చూడగలం. ಎರಡನೇದಾಗಿ ನಾವು ಯೋಬನನ್ನು ಕೂಡ ನೋಡುತ್ತೇವೆ. మనం కూడా అలాంటి వారిగా ఉండాలని పౌలు గారి ద్వారా హెచ్చరించబడుతున్నాం. ನಾವು ಕೂಡ ಅಂತವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಶ್ರೀ ಪೌಲನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. మేలులో కీడులో కూడా ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. ನೋಡ್ರಿ, ನಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಕೆಟ್ಟದಾಗಲಿ ನಾವು ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸುವವರಾಗಿರಬೇಕು. మేలు మనకు అనుగ్రహించాడంటే అది దేవుని చిత్తం అని మనం గ్రహిస్తాం. ನೋಡ್ರಿ, ಒಳ್ಳೆಯದನ್ನ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾನೆ ಅನ್ನುವುದೇ ಆದರೆ ಅದು ದೇವರಿಂದ ಬಂದಿರುವಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. మనకు కీడు సంభవించిందని అంటే అది దేవుని చిత్తం కాదేమని మనం తలస్తాం. ಒಂದು ವೇಳೆ ನಮಗೆ ಕೆಟ್ಟದ್ದು ಆಗಿದ್ದೇ ಆದ್ರೆ ಇದು ದೇವರ ಚಿತ್ತ ಅಲ್ಲ ಏನೋ ಎಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మేలు కొరకే నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ನಾವು ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯನ್ನು ನಾವು ಓದುವಾಗ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. మేలులో కీడులో ప్రభుని స్తుతించే వారికి మనం ఉండాలి. ನೋಡ್ರಿ, ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕೆಟ್ಟ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಕರ್ತನನ್ನ ಸ್ತುತಿಸುವವರಾಗಿರಬೇಕು. దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే 4 గృహాలను గురించిన సందర్భాలను మనం చూడగలం. ಸತ್ಯವೇದವನ್ನು ನಾವು ಇವತ್ತು ನೋಡಿದಾಗ 4 ಮನೆಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మనము మొదటిగా దైవదాసులు చదివి వినిపించారు 127వ కీర్తనలో మొదటి వచనంలో. ನೋಡಿ, ನಾವು ಮುಂಚಿತವಾಗಿ 127ನೇ ಕೀರ್ತನೆ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. యెహోవా ఇల్లు కట్టనివడలా అనే మాటలు మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಯೆಹೋವನು ಮನೆ ಕಟ್ಟದಿದ್ದರೆ ಅನ್ನುವಂತ ಮಾತನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. యెహోవా ఇల్లు కట్టించని వడల అనే మాటలు మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಯೆಹೋವನು ಮನೆ ಕಟ್ಟದಿದ್ದರೆ ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. మనము నివసించే ఇల్లు కట్టాలంటే దేవుడు మన చేత కట్టించినట్టుగా మనం చూడగలం. ನೋಡ್ರಿ, ನಾವು ಇರುವಂತ ಮನೆ ಅದು ದೇವರೇ ನಮ್ಮಿಂದ ಕಟ್ಟಿಸುತ್ತಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. సహజంగా మనం ఏం చెప్తామంటే ఈ ఇల్లును దేవుడు కట్టాడని చెప్తాం. ಸಹಜವಾಗಿ ನಾವು ಏನ್ ಹೇಳ್ತೇವೆ ಅಂದ್ರೆ ಈ ಮನೆಯನ್ನ ದೇವರು ಕಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మన ద్వారంగా కట్టించిన ఇల్లుగా మనం గమనిస్తాం. ದೇವರು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕಟ್ಟಿರುವ ಮನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దైవ గ్రంథంలో ఆ మాటలు మనం చూడగలం. ಜಾಗೃತಿಯಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಆ ಮಾತುಗಳನ್ನೇ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మనం సహజంగా మాట్లాడుతున్నప్పుడు యెహోవా ఇల్లు కట్టించని వడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అనే మాటను చూసినప్పుడు ಈ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡಿರಿ, ಯೆಹೋವನು ಮನೆ ಕಟ್ಟದಿದ್ದರೆ ಅದನ್ನು ಕಟ್ಟುವವರು ಕಷ್ಟಪಡುವುದು ವ್ಯರ್ಥ ಎಂಬ ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡುವಾಗ దేవుడు మన చేత కట్టబడిన ఆ గృహం అని మనం తలస్తాం. ನೋಡ್ರಿ, ದೇವರು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕಟ್ಟಿರುವಂತ ಆ ಮನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ವಿಚಾರ ಮಾಡುತ್ತೇವೆ. కానీ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ಆದ್ರೆ ಒಂದು ವಿಷಯವನ್ನು ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ మనము నివసించడానికి దేవుడు మన ద్వారంగా కట్టించిన గృహముగా ఇది మనం చూస్తాం. ನಾವು ಇರುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕಟ್ಟಿರುವ ಮನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మరి రెండోదిగా మనం గమనిస్తే మన దేహం అనే ఇల్లు అనే మాట రెండోదిగా మనం చూస్తాం. ನಾವು ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ದೇಹವೆಂಬ ಮನೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మూడోదిగా మనం గమనిస్తే పరలోకం అనే ఇల్లు అనే సంగతిని మనం గమనించగలం. ಮೂರನೇದಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ಮನೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ಗಮನಿಸಬೇಕು. నాలుగోదిగా మనం గమనించినట్లయితే అపవాదికి వాని దూతలకు వేరుపాటు చేయబడిన నరకం అనే ఇల్లు అనే మాట మనం చూస్తాం. ನಾಲ್ಕನೇದಾಗಿ ಸೈತಾನನಿಗೂ ಮತ್ತು ಅವನ ದೂತರಿಗೂ ಸಿದ್ಧ ಮಾಡಲ್ಪಟ್ಟಿರುವಂತ ಮನೆ ಅದು ನರಕ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ.
ఈ లోకమనే ఇంటిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ಈ ಲೋಕವೆಂಬ ಈ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ನಿವಾಸ ಮಾಡುವಾಗ ప్రభు వారిని మన ఇంటిలోనికి మనం ఆహ్వానించే వారిగా ఉండాలి అని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ಕರ್ತನನ್ನು ನಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಆಹ್ವಾನಿಸುವವರು ಆಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಎಚ್ಚರಿಸಲ್ಪಡ್ತೇವೆ. మనందరికీ తెలిసిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಗೊತ್ತಿರುವಂತಹ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡುವಾಗ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం ನೋಡಿ ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 19ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనంలో మనం గమనించినట్లయితే 5ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసినదని అతనితో చెప్పగా అనే మాటలు మనం చూస్తున్నాం. ಯೇಸು ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಮೇಲಕ್ಕೆ ನೋಡಿ ಜಕ್ಕಾಯನೇ ತಟ್ಟನೆ ಇಳಿದು ಬಾ, ನಾನು ಈ ಹೊತ್ತು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇಳುಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಅವನಿಗೆ ಹೇಳಲು ಅವನು ತಟ್ಟನೆ ಇಳಿದು ಬಂದು ಆತನನ್ನು ಸಂತೋಷದಿಂದ ಸೇರಿಸಿಕೊಂಡನು. పాపి అయిన మనుషుడు అనే సంగతులు మనం కింద చూస్తాం. ನೋಡಿ ಈ ಒಂದು ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪಾಪಿ ಎಂಬ ಒಬ್ಬ ಮನುಷ್ಯನೆಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. ఆయన నీ ఇంటిలో నేను ఉండవలసి ఉన్నది అని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ಆದರೂ ಕೂಡ ನಾನು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಕರ್ತನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. 9వ వచనంలో సంతోషం చేత యేసు ప్రభు వారిని తన ఇంటిలో చేర్చుకున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ಸಂತೋಷವಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಈ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనము నివసించే ఈ గృహములో ప్రభువారు ఉండాలని కోరుతూ ఉన్నాడు. ನೋಡಿ, ನಾವು ನಿವಾಸ ಮಾಡುವಂತ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನು ತಾನೇ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. మనం ఆయనను చేర్చుకునే వారిగా ఉండాలనే సత్యాన్ని మనం గమనించాలి. ಇಲ್ಲಿ ನಾವು ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸುವವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಎಚ್ಚರಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. జక్కయ్య ఇంటిలోనికి యేసు ప్రభు రాగా జక్కయ్య కుటుంబము జీవితం మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಜಕ್ಕಯ್ಯನ ಮನೆಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದಾಗ ಜಕ್ಕಯ್ಯನ ಮತ್ತು ಅವನ ಕುಟುಂಬದ ಪರಿಸ್ಥಿತಿ, ಅವನ ಜೀವನ ಬದಲಾವಣೆ ಆಯಿತು. ఇతరులను అబ్రహాము కుమారుడని ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ಇವನು ಸಹ ಅಬ್ರಹಾಮನ ವಂಶಿಕನಲ್ಲವೇ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನಿಂದ ಅವನು ಸಾಕ್ಷ್ಯ ಹೊಂದುತ್ತಿದ್ದಾನೆ. మనము నివసించే ఈ గృహంలో యేసు ప్రభువారు ఉన్నారనే సత్యాన్ని గమనించాలి. ನಾವು ಇರುವಂತ ಈ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನು ಇದ್ದಾನೆ ಎಂಬ ಸತ್ಯವನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిని మనం గమనించినట్లయితే ತುಂಬಾ ಜನ ಕ್ರೈಸ್ತವರು ಎಂಬುದಾಗಿ ತಮ್ಮನ್ನು ತಾವು ಕರೆಸಿಕೊಳ್ಳುವವರನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ఈ గృహమునకు యెహోవా అధిపతి అని బోర్డు పెడతారు. ನೋಡಿ, ಈ ಮನೆಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಥವಾ ಯೆಹೋವನ ಅಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಫಲಕಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఈ గృహములో నుండి రక్షణ సునాదాలు బయలువెళ్తున్నాయని చెప్తారు. ನೋಡಿ, ಈ ಮನೆಯಿಂದ ರಕ್ಷಣೆಯ ಒಂದು ಹಾಡುಗಳು ಕೇಳಲ್ಪಡ್ತಾವೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ. ఆ గృహ ప్రవిష్ట దినమే కనబడతాయి, రక్షణ నాద కీర్తనలు మనకు కనబడతాయి. ನೋಡ್ರಿ, ಒಂದು ವೇಳೆ ಆ ಮನೆಯನ್ನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ನಿಜವಾದ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಮನೆಯೋ ಅಥವಾ ಅಲ್ಲೋ ಎಂಬುದಾಗಿ ನಾವು ಅಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇంకా వారి బ్రతుకు దినములన్నీ ఆ ఇంటిలో రక్షణ సునాద కీర్తనలు వినబడవేమో అనిపిస్తుంది. ನೋಡ್ರಿ, ಆ ಮನೆಯ ಪ್ರತಿಷ್ಠೆ ದಿನದಂದೇ ಅವರು ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಅದಾದ್ಮೇಲೆ ನಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತದೆ ಆ ಮನೆಯಲ್ಲಿ ಅವರು ಜೀವನ ಮಾಡಿದ ಕಾಲವೆಲ್ಲವೂ ಕೂಡ ಅವರು ಹೇಗೆ ಆ ಸಮಯವನ್ನು ಕಳೆಯುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. సినిమా పాటలు, సీరియల్లు మన ఇంటిలో వినబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ಅನೇಕ ಮನೆಗಳಲ್ಲಿ ಸಿನಿಮಾ ಹಾಡುಗಳು, ಸೀರಿಯಲ್ ಹಾಡುಗಳು ಕೇಳಲ್ಪಡುವಂತ ವಿಷಯವನ್ನ, ಆ ಸಂದರ್ಭವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. చాలా జాగ్రత్తగా మనం గమనించే వారిగా ఉండాలి. ಈ ವಿಷಯಗಳನ್ನ ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಾಗಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ఈ గృహమును ప్రభువు ప్రతిష్ఠిస్తున్నామని సేవకులు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಈ ಮನೆಯನ್ನ ನಾವು ಕರ್ತನಿಗೆ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಸೇವಕರು ಹೇಳುತ್ತಾರೆ. దేవుడికి ప్రతిష్ఠించిన వారిగా మన గృహాలు ఉన్నాయనే సత్యాన్ని గమనించాలి. ದೇವರಿಗೆ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿರುವಂತ ಮನೆಗಳಾಗಿವೆಯೋ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. రెండోదిగా మనము దైవ గ్రంథంలో మనం యేసు ప్రభువును చేర్చుకున్న ఒక సోదరిని కూడా మనం చూడగలం. ಎರಡನೇದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಒಬ್ಬ ಸಹೋದರಿ ಕುರಿತಾಗಿ ಓದುತ್ತೇವೆ. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మనం గమనించినట్లయితే ನಾವು ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 34ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ మరి అనే సహోదరి ప్రభువారిని తన ఇంటిలో చేర్చుకున్నది అనే మాట మనకు కనబడుతుంది. ನೋಡ್ರಿ, మరియಳು ಆಕೆ ಕರ್ತನನ್ನ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡಳು ಎಂಬುದಾಗಿ ನಾವು ಓದ್ತೇವೆ. పిల్లల బేతనే గ్రామానికి ప్రభువారు వచ్చినప్పుడల్లా మరియ వారి ఇంటిలో ఆయన ఆతిథ్యం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ಪ್ರಿಯರೇ, ಬೆತ್ಯಾನ ಗ್ರಾಮಕ್ಕೆ ಬಂದಾಗ మరియಳ ಮನೆಯಲ್ಲಿ ಆತನು ಅತಿಥಿಯನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡುತ್ತಿದ್ದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ప్రభువారిని తన ఇంటిలో చేర్చుకున్న మార్తా మరియలను మనం గమనించగలం. ಕರ್ತನನ್ನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡ ಮಾರ್ತಳು ಮತ್ತು మరియಳು ప్రభువారి ఇంటిలో చేర్చుకున్నట్టు వలన చనిపోయిన సోదరుడైన లాజరు బ్రతికినట్టుగా మనం గమనించగలం. ಕರ್ತನನ್ನು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡ ಕಾರಣಕ್ಕಾಗಿ మరియ ಮಾರ್ತ ತಮ್ಮನಾದಂತ ಲಾಜರನು ಸತ್ತಾಗ ಅವರು ಅದ್ಭುತದ ಮೂಲಕವಾಗಿ ಅವನನ್ನು ಮತ್ತೆ ಪಡೆದುಕೊಂಡರು. చాలా జాగ్రత్తగా మనం గమనించే వారిగా ఉండాలి. ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿ ಮಾತುಗಳನ್ನು ಗಮನಿಸಬೇಕು. మార్తా అనే సోదరి మరి భోజన పానీయాల విషయాలలో
మరి చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా మనం గమనించగలం. ನೋಡ್ರಿ ಮಾರ್ತಳು ಆ ಮನೆಯಲ್ಲಿ ಬೇರೆ ಒಂದು ವಿಷಯವಾಗಿ ತುಂಬಾಗಿ ಗಡಿಬಿಡಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದಾಳೆ. మరి అనే సహోదరి మరి దేవుని పాదాల చెంత చేరి ప్రభు పాదాలు పట్టుకుంటున్నట్టు మనం గమనించగలం. ಆದ್ರೆ ಅವರ ತಂಗಿಯಾದ ಮರಿಯಳು ಕರ್ತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಳು. చాలా జాగ్రత్తగా మన కుటుంబాలలో ఎట్టి పరిస్థితులు ఉన్నాయి మనం ఆలోచన చేయాలి. ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿ ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಎಂತ ಸನ್ನಿವೇಶಗಳು ಸಂದರ್ಭಗಳು ಇವೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚಿಸಬೇಕು. భోజనము మనకు అవసరమే, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినుట అవసరం అనే సత్యాన్ని గమనించాలి. ನೋಡಿ, ನಮಗೆ ಔತಣ ಬೇಕು, ಅದಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚಾಗಿ ಕರ್ತನ ಪಾದ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದು ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವುಳ್ಳಂತ ವಿಷಯವಾಗಿದೆ. ఆ ఇంటిలో మనం గమనించినట్లయితే ప్రభు వారిని పిలిచిన ఒక సోదరి అయితే ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡಿದಾಗ ಕರ್ತನನ್ನು ಕರೆದಂತ ಒಬ್ಬ ಸಹೋದರಿ ಆಗಿರುವಾಗ ఆ ప్రభు వారి పాదముల యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటున్న సోదరి మరొక సోదరిగా చూస్తున్నాం. ಕರ್ತನ ಪಾದದ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಂತವರು ಇನ್ನೊಬ್ಬ ಸಹೋದರಿ ಆಗಿದ್ದಾಳೆ. మన ఇంటిలో దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుని మాటలు వింటున్నామా? ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದೇವೆ. మన అందరి ఇంటిలో ఆ ప్రతిదినము కూడా గృహ కూడిక ఉందా? ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರತಿ ದಿನವೂ ಕೂಡ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆಯೋ? రక్షించబడిన ప్రారంభంలో అట్టి కూడికలు ఉన్నాయి. ನೋಡಿ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಪ್ರಾರಂಭ ದಿನದಲ್ಲಿ ಅಂತ ಕೂಟಗಳನ್ನ ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. రాను రాను దినాలలో వాటిని ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ಬರಬರುತ್ತಾ ಅಂತಹ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಅವು ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ప్రతిదినం జరగాలి. ಸೇವಕರಿರಬಹುದು, ಹಿರಿಯರಿರಬಹುದು, ವಿಶ್ವಾಸಿಗಳಿರಬಹುದು, ಕ್ರೈಸ್ತ ಮನೆಗಳಲ್ಲಿ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ತುಂಬಾ ಅವಶ್ಯವಾಗಿದೆ. దేవుని మాటల వైపు జాగ్రత్తగా మనం ఆలోచన చేసే వారిగా ఉండాలి. ದೇವರ ಮಾತುಗಳನ್ನು ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸಬೇಕು. ఈ మాటలు మనకు తెలియనివి కాదు. ಈ ಮಾತುಗಳು ಏನು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಅಲ್ಲ, పెద్ద మర్మాలతో కూడినవేమి కాదు. ಇವು ಏನೋ ತುಂಬಾ ರಹಸ್ಯದಿಂದ ಕೂಡಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಮಾತುಗಳಲ್ಲ. ప్రతిదినము కూడా మనం చదువుతూ వింటున్న మాటలే. ಪ್ರತಿದಿನ ನಾವು ಇವುಗಳನ್ನು ಓದುತ್ತೇವೆ ಮತ್ತು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. కానీ అనుసరణ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలి. ಆದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವುದು ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. దేవుని మాటల వైపు మనం మనసు పెట్టే వారిగా ఉండాలి. ದೇವರ ಒಂದು ವಾಕ್ಯದ ಕಡೆಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ತಿರುಗಿಸಿಕೊಳ್ಳೋಣ. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ನಾವು ಮೂರನೇದಾಗಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14-15 వచనాలను మనం గమనించినట్లయితే లూదియా అనే సోదరి మరి పౌలు శీలను ఇంటిలోనికి ఆహ్వానించినట్టుగా మనం గమనిస్తున్నాం. 14-15ನೇ ವಚನದಲ್ಲಿ ಲೂತ್ಯಳೆಂಬ ಆ ಸಹೋದರಿಯು ಪೌಲನನ್ನು ತನ್ನ ಮನೆಗೆ ಆಹ್ವಾನಿಸಿರುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మరి ఆ ప్రభు ఆమె హృదయమును తెరిచినట్టుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. ಕರ್ತನು ಆಕೆಯ ಹೃದಯವನ್ನು ತೆರೆದನೆಂಬುದಾಗಿ ಓದ್ತಾ ಇದ್ದೇವೆ. ఆమె బ్రతుకును ప్రభువారు మార్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ಆಕೆಯ ಜೀವಿತವನ್ನು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬದಲಾವಣೆ ಮಾಡಿದನು. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించే వారిగా ఉండాలి. ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿ ಮಾತುಗಳನ್ನು ಗಮನಿಸಬೇಕು. మన హృదయాలు తెరవబడుతున్నాయా? ನಮ್ಮ ಹೃದಯಗಳು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿವೆಯೋ? ఇలా అపోస్తల కార్యంలో మొదటి సంఘ ప్రారంభ దినాలలో ఒక మాటను మనం గమనించగలం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಪ್ರಾರಂಭದ ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ಗಮನಿಸುತ್ತೇವೆ. పేతురు గారి ప్రసంగంలో మరి వారు దేవుని వాక్యం చేత వారి హృదయాలలో పొడవబడ్డారనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ಅಪೊಸ್ತಲನಾದ ಪೇತ್ರನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಅಲುಗು ನೆಟ್ಟಂತಾಯಿತು ಎಂಬ ವಚನವನ್ನು ಓದುತ್ತೇವೆ. దేవుని వాక్యం చేత మనం పొడవబడుతున్నామనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುವಾಗ ನಮ್ಮ ಹೃದಯದ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ, ಅದು ಅಲುಗಲ್ಪಟ್ಟಿದೆಯೋ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. పరిశుద్ధత కలిగి ఉంటే, పవిత్రత కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, నమ్మకత్వం కలిగి ఉంటే దేవుని వాక్యం చేత ప్రభు మనతో మాట్లాడతాడు. ನೋಡ್ರಿ, ಪವಿತ್ರವಾಗಿರುವಾಗ, ನಂಬಿಗಸ್ತರಾಗಿರುವಾಗ, ಯಥಾರ್ಥವರಾಗಿರುವಾಗ ಕರ್ತನು ತನ್ನ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಾನೆ. దేవుని వాక్యం ద్వారా ప్రభు మనల్ని సవరిస్తున్నట్టుగా మనం చూడగలం. ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತಾ ಅದನ್ನು ಸಂತೈಸುವನಾಗಿದ್ದಾನೆ. వాదవేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటే దేవుడు మనతో మాట్లాడు. ನಮ್ಮ ಮನಸ್ಸು ಒಂದು ವೇಳೆ ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದರೆ ಕರ್ತನು ಅದು ಮಾತನಾಡುವಂತ ವಿಷಯಗಳು ನಮಗೆ ಅರ್ಥವಾಗುವುದಿಲ್ಲ. నేటి దినాలలో చాలా బాధకరమైన సంగతులను మనం గమనించగలం. ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ತುಂಬಾ ಒಂದು ದುಃಖಕರವಾಗಿರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఇంకా మన బ్రదర్ సహవాసంలోనైతే ఇంకా చాలా బాధకరమైన సంగతి. ನೋಡ್ರಿ, ನಾವು ಬ್ರದರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ಸಹವಾಸದಲ್ಲಿ ಕೂಡ ತುಂಬಾ ದುಃಖಕರವಾದ ಘಟನೆಗಳು ನಡೀತಾ ಇವೆ. మనందరికి వాక్యం బాగా తెలుసు అని మనకు పెద్దలు ఎవరైనా చెప్తారు. ನೋಡ್ರಿ, ಬ್ರದರ್ ಅವರಿಗೆ ತುಂಬಾ ವಾಕ್ಯ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ಎಂಬುದಾಗಿ ಯಾರು ಕೇಳಿದ್ರು ಕೂಡ ಹೇಳುತ್ತಾರೆ. కానీ వాక్యాన్ని ఎట్టుకట్టు మలుచుకుంటున్నట్టుగా మనం చూడగలం. ನೋಡ್ರಿ, ಆ ವಾಕ್ಯವನ್ನ ಅವರಿಗೆ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಅವರು ತಿರುಗಿಸಿಕೊಳ್ಳುವರು. అలా మార్చుకోవడానికి వీలు లేదని దైవ గ్రంథం చెప్తా ఉంది. ನೋಡ್ರಿ, ನಿನಗೆ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಅದನ್ನು
ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ನಮಗೆ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದೆ. మనము నివసించే గృహములో ప్రభువారు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ನಾವು ನಿವಾಸ ಮಾಡುವ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಇಷ್ಟವಾಗಿದೆ. ఇదే మరి అదొక మరొక మాటను మనం నాలుగో వ్యక్తిగా గమనించినట్లయితే, ನಾಲ್ಕನೇ ವಿಷಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30 వచనాల్లో మనం గమనించినట్లయితే, ನಾವು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 16ನೇ ಅಧ್ಯಾಯ 30-34 వచనాలను ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ చెరసాల నాయకుడు ముందుగా వారిని దొమ్ముగా వారి మీద పడి చెరసాలలో వేసి వారిని గాయపరిచి వారిని బంధించినట్టుగా మనం చూడగలం. ನಾವು ಇಲ್ಲಿ ಪೌಲನನ್ನು ಸೀಲನನ್ನು ಸೆರೆಮನೆಯ ಅಧಿಪತಿಯೋ ಯಜಮಾನನು ಅವರನ್ನು ಹೊಡೆದು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿಸಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಈ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. వారిని రక్తంతో గాయాలయ్యేలాగా వారిని కొట్టినట్టుగా మనం చూడగలం. ರಕ್ತ ಬರುವ ಹಾಗೆ ಗಾಯಗಳು ಆಗುವ ಹಾಗೆ ಅವರನ್ನು ಬಡೆದು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. పౌలు శీలలు ప్రార్థిస్తున్నారని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಪೌಲನು ಮತ್ತು ಸೀಲನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఖైదీలు వినుచున్నారనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ಅವರ ಜೊತೆಲಿರುವಂತಹ ಸೆರೆಮನೆಯಲ್ಲಿರುವವರು ಖೈದಿಗಳ ಆ ವಿಷಯವನ್ನ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ఖైదీలతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಖೈದಿಗಳೊಂದಿಗೆ ಕರ್ತನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. పరలోకం నుండి ప్రభు తన దూతలను పంపించి భూకంప కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ಪರಲೋಕದಿಂದ ದೇವರು ತನ್ನ ದೂತನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟು ಅಲ್ಲಿ ಭೂಕಂಪ ಮಾಡಿಸಿದನೆಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. చెరసాల నాయకుడు మనోనేత్రములు ప్రభు వెలిగించినట్టుగా మనం చూస్తున్నాం. ಆ ಸೆರೆಮನೆಯ ಯಜಮಾನನ ಒಂದು మనోనేత్రಗಳು తెరయల్పಟ್ಟವು. ఎవరైతే బంధించాడో, నిందించాడో, గాయపరిచాడో, చెరసాలలో వేసి భద్రపరిచాడో ఆయనే వారి పాదములు ఎదుట పడినట్టుగా మనం చూస్తున్నాం. ಯಾವ ಸೆರೆ ಯಜಮಾನನು ಅವಮಾನ ಮಾಡಿದನೋ, ಬಂಧಿಸಿದನೋ ಆ ಯಜಮಾನನೇ ಆ ಅಪೊಸ್ತಲರ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದು ಬಿದ್ದನೆಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. దేవుడు అక్కడ చేసిన గొప్ప కార్యమును బట్టి వారి అపోస్తల పాదములు ఎదుట పడ్డారు. ನೋಡ್ರಿ, ಕರ್ತನು ಅಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಅದ್ಭುತ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಅವರು ಬಂದು ಅಪೊಸ್ತಲರ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದರು. అయ్యలారా మేమేమి చేయాలని వారిని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ಸ್ವಾಮಿಗಳೇ, ನಾನು ಏನ್ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಏನು ಮಾಡಬೇಕು? ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబము రక్షణ పొందునని మాటలు అక్కడ చూస్తూ ఉన్నాం. ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡು, ಆಗ ನೀನು ರಕ್ಷಣೆ ಹೊಂದುವಿ, ನಿನ್ನ ಮನೆಯವರು ರಕ್ಷಣೆ ಹೊಂದುವರು ಎಂದು ಹೇಳಿದನು. మరి వారు కూడా చెరసాల నాయకుడు పౌలు గారు శీలను చేర్చుకొని తన ఇంటిలో వారు గాయములు కడిగి పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದುತ್ತೇವೆ. ಅವರು ಕೂಡ ಪೌಲನನ್ನು ಸೀಲನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ಅವರ ಗಾಯಗಳನ್ನು ತೊಳೆದು ತನ್ನವರೆಲ್ಲರ ಸಹಿತವಾಗಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡರು. నాలుగురు గురించిన సంగతులను మనం చూసాం. 4 వ్యక్తిಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. మరి జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభు వారిని తన ఇంటిలో చేర్చుకున్నాడని మాటలు చూసాం. జక్కాయ ಎಂಬ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡನು. మార్తా మరియలనే సోదరి ప్రభు వారిని తన ఇంటిలో చేర్చుకున్నారని చూసాం. మార్తಳು ಮತ್ತು మరియಳು ಇಬ್ಬರು ಅಕ್ಕ ತಂಗಿಯರು ಕರ್ತನನ್ನು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡರು. లూదియా అనే సోదరి మరి పౌలు శీలను చేర్చుకున్నదని మాటలు చూసాం. ನಾವು ಲೂದಿಯಾ ಎಂಬ ಸಹೋದರಿ ಪೌಲನನ್ನು ಸೀಲನನ್ನು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡಳು. అలాగే చెరసాల నాయకుడు కూడా పౌలు శీలను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ಇಲ್ಲಿ ಸೆರೆ ಯಜಮಾನನು ಕೂಡ ಪೌಲನನ್ನು ಸೀಲನನ್ನು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡರು. దేవుని సేవకుని వారి ఇంటిలో చేర్చుకున్న వారిని ఇద్దరిని మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ದೇವರ ಸೇವಕರುಗಳನ್ನ ಇಬ್ಬರು ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಸೇರಿಸಿಕೊಂಡರು. నాటి దినాలలో ప్రభువారు సంచరిస్తున్నాడు కనుక వారు ప్రభువారిని చేర్చుకున్నారు. ನೋಡ್ರಿ, ಆ ದಿನಮಾನದಲ್ಲಿ ಕರ್ತನು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದನು, ಅದಕ್ಕಾಗಿ ಅವರು ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡರು. నేటి దినాలలో ప్రభువారిని మనం ఎలా చేర్చుకోగలం? ನೋಡ್ರಿ, ಇವತ್ತಿನ ದಿವಸ ನಾವು ಕರ್ತನನ್ನು ಹೇಗೆ ನಾವು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ? ఆయన మన ఇంటిలోనికి ఎలా రాగలడు? ಆತನು ಹೇಗೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ? ఎలా మన ఇంటిలోనికి ఆయనను ఆహ్వానించగలము? ಹೇಗೆ ಆತನು ನಮ್ಮ ಮನೆಗೆ ನಾವು ಆಹ್ವಾನ ಮಾಡುತ್ತೇವೆ? దేవుని సేవకులను ఇంటిలోనికి ఆహ్వానించుటే, ದೇವರ ಸೇವಕರುಗಳನ್ನು ನಿನ್ನ ಮನೆಗೆ ಆಹ್ವಾನ ಮಾಡಿದರೆ, దేవుని సేవకులకు పరిచర్య చేయుటే, ದೇವರ ಸೇವಕರುಗಳಿಗೆ ನೀವು ಸೇವೆಯನ್ನು ಮಾಡಿದರೆ, దేవుని బిడ్డల పట్ల స్వార్థ పట్ల భారం కలిగి నీకున్న దాంట్లో ప్రభు పనిలో సహకరించుటే దేవుని చేర్చుకునటాన్ని మాటలు మనం చూస్తున్నాం. ಸುವಾರ್ತೆಗಾಗಿ ದೇವರ ಮಕ್ಕಳ ವಿಷಯದಲ್ಲಿ ನಿನಗೆ ಇರುವಂತಹ ಆ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವುದನ್ನೇ ಕರ್ತನನ್ನು ನೀನು ಮನೆಗೆ ಸೇರಿಸಿಕೊಂಡಾಗ ಹಾಗಾಯಿತು. బీదలు, అనాథలు, దిక్కులేని వారు, వ్యాధిగ్రస్తులను చేర్చుకునుటే దేవుణ్ణి చేర్చుకునుట అనే మాటలు మనము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಬಡವರು, ರೋಗಗ್ರಸ್ತರು, ಅನೇಕ ಅನಾಥರನ್ನು ಕೂಡ ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದು ದೇವರನ್ನ ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ. అల్పులను చేర్చుకునుటే నన్ను చేర్చుకునుట అనే మాట ప్రభు వారు చెప్పాడు. ಈ ಅಲ್ಪನಾದವರನ್ನು
ಸೇರಿಸಿಕೊಂಡಾಗ ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗಾಯಿತು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಮಾತನಾಡಿದನು. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ಬಹಳ ಜಾಗೃತಿಯಾಗಿ ಈ ಮಾತುಗಳನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. నేటి దినాలలో చాలా మందిని మనం చూస్తే, ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅನೇಕರನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ప్రారంభ దినాలలో వారి విశ్వాసంలో కొద్దిగా ఉంటున్నట్టుగా మనం చూడగలం. ಪ್ರಾರಂಭದ ದಿನದಲ್ಲಿ ಅವರು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಸ್ವಲ್ಪವಾಗಿರುತ್ತಾರೆ. ఆర్థిక విషయాలలో చాలా కొద్దిగా ఉంటున్నట్టుగా మనం చూడగలం. ಆರ್ಥಿಕ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ತುಂಬಾ ಕಡಿಮೆಯಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. విశ్వాసంలో కొద్దిగా ఉంటారు, ఆర్థికంగా వారు బలపడినట్టుగా మనం చూస్తాం. ನೋಡಿ, ನಂತರ ಅವರು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ಇರ್ತಾರೋ ಅಷ್ಟೇ ಇರುತ್ತಾರೆ, ಆದ್ರೆ ಆರ್ಥಿಕವಾಗಿ ಅವರು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಹೋಗುತ್ತಾರೆ. వారు డబ్బులో అభివృద్ధి చెందినప్పుడు, వారి ఉద్యోగంలో అభివృద్ధి చెందినప్పుడు, వారు విద్యలు మేడలలో మరి ఉన్నతమైన స్థితిలో వారు ఉద్యోగాలలో అభివృద్ధి చెందినప్పుడు, ನೋಡಿ, ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪನೇ ಇರುತ್ತಾರೆ, ಆದ್ರೆ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಆರ್ಥಿಕವಾಗಿ ಮನೆ ಕಟ್ಟುವುದರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಲೌಕಿಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾರೆ. మరి సేవకులన్నా, పెద్దలన్నా, పరిచారకులన్నా, బీదలన్నా, అనాథలన్నా, దిక్కులేని వారిగా వారిని చాలా వేలనగా వెగతాళిగా చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ನೋಡಿ, ಸೇವಕರಂದ್ರೆ, ಹಿರಿಯರಂದ್ರೆ ಮತ್ತು ಬಡವರು, ಅನಾಥರು, ದಿಕ್ಕಿಲ್ಲದವರು, ಇಂಥ ಜನರನ್ನು ಅವರು ನೋಡುವಾಗ ಹಾಸ್ಯವನ್ನು ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. అల్పులను చేర్చుకొనుటే నన్ను చేర్చుకొనుట అనే మాటను మనం గమనిస్తున్నాం. ಅಲ್ಪರಾದವರನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಳುವುದೇ ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗಾಯಿತು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿದನು. ప్రతి క్రైస్తవ కుటుంబాలలో పెద్దలు, సేవకులు నమ్మకమైన విశ్వాసులని ఇంటిలో ఆతిథ్యం తీసుకునే వారిగా ఉంటే అది నీకు ఆశీర్వాదం అనే సత్యాన్ని గమనించాలి. ಪ್ರತಿಯೊಬ್ಬ ಕ್ರೈಸ್ತ ಸೇವಕನು, ಹಿರಿಯನು, ವಿಶ್ವಾಸಿಗಳು, ನಂಬಿಗಸ್ತ ಜನರಿಗೆ ನೀನು ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನು ಮಾಡಿದರೆ ಅದು ನಿನಗೂ ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೂ ಆಶೀರ್ವಾದವಾಗಿದೆ. చాలా జాగ్రత్తగా ప్రభువారు మాట్లాడుతున్న మాటలను మనం గమనించగలం. ಕರ್ತನು ಮಾತನಾಡುವಂತ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ನಾವು ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఐగుప్తులో మీరు దాసగృహంలో నుండి నేను మిమ్మల్ని నడిపించాను ప్రభువారు చెప్తాడు. ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ನೀವು ದಾಸರಾಗಿದ್ದೀರಿ, ಆ ಮನೆಯಿಂದ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೇನೆ. మీరు ఉన్నతమైన స్థితిలోనికి రాగా, మంచి గృహాన్ని కట్టుకోగా, మీ ఆస్తి, మీ పొలము మీరు ఉన్నతమైన స్థితిలో అభివృద్ధి చెందగా, మీ మనసు మదించి నన్ను ధిక్కరించిన వారిగా ఉన్నాడని ప్రభువారు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ನೀವು ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ಉಂಡು ಸುಖದಿಂದ ಇರುವಾಗ ನೀವು ನನ್ನನ್ನು ಮರೆತು ಹೋಗುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఇల్లును చూసి మురిచిపోయే వారిని చాలా మందిని చూస్తాం. ನೋಡಿ, ಈ ರೀತಿಯಾದಂತಹ ಲೌಕಿಕ ವಿಷಯಗಳನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಜನರು ಖುಷಿ ಪಡುತ್ತಾರೆ, ಸಂತೋಷ ಪಡುತ್ತಾರೆ. ఉద్యోగాన్ని చూసి మురిచిపోయే వారిని చూస్తున్నాం. ಉದ್ಯೋಗವನ್ನು ನೋಡಿ ಸಂತೋಷ ಪಡುವರಿದ್ದಾರೆ. ఆస్తి అంతస్తులను చూసి మురిచిపోయే వారిని చూస్తున్నాం. ಆಸ್ತಿ ಮತ್ತು ತಮಗಿರುವಂತಹ ಅಂತಸ್ತುಗಳನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಜನರು ಸಂತೋಷ ಪಡುತ್ತಾರೆ. బీదల పట్ల ఒక ప్రత్యేకమైన మనసు కలిగిన వారిగా ఉంటే, ఆ విషయంలో తృప్తి చెందే వారిగా ఉంటే దేవుడు దీవిస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. ಬಡವರ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿರುವಾಗ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನು ಸಂತೋಷ ಪಡುತ್ತಾನೆ. మనము నివసించే గృహాన్ని కట్టించిన వాడు దేవుడు. ನೋಡಿ, ನಾವಿರುವಂತಹ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿದವರು ದೇವರಾಗಿದ್ದಾನೆ. దానికి కావాల్సిన మెటీరియల్ను సమకూర్చిన వాడు దేవుడు. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಎಲ್ಲ ಪದಾರ್ಥ ವಸ್ತುಗಳನ್ನು ಕೊಟ್ಟವರು ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన మన ద్వారంగా దాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ಅದನ್ನು ದೇವರು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಅದನ್ನು ಕಟ್ಟಿದನು. రెండో గృహాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ನಾವು ಎರಡನೇ ಮನೆ ಕುರಿತಾಗಿ ಆಲೋಚಿಸುವಾಗ ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ನಾವು ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ మనమే ఆయన ఇల్లు అనే మాట మనం చూస్తున్నాం. ನಾವೇ ಆ ದೇವರ ಮನೆಯವರಾಗಿದ್ದೇವೆ. రెఫరెన్స్ చదవడానికి సమయం ఎక్కువైతుంది కనుక అందుకే చదవకుండానే ఈ మాటలను తెలియజేస్తున్నాం. ನಮಗೆ ಸಮಯದ ಅಭಾವ ಇರುವುದರಿಂದ ನಾವು ಬೇಗ ಬೇಗನೆ ಈ ರೀತಿಯಾಗಿ ವಚನಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ ಹೋಗುತ್ತಿದ್ದೇವೆ. మన శరీరం అనేది ఆయన ఇల్లు అనే మాట మనం చూస్తున్నాం. ನಮ್ಮ ಶರೀರ ಎಂಬುದೇ ಆತನ ಮನೆಯಾಗಿದೆ. మనం నివసించే ఇంటిలో ప్రభువారిని చేర్చుకోవాలి. ನಾವು ಇರುವಂತಹ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. మన శరీరం అనే ఇంటిలో ప్రభువారిని చేర్చుకోవాలనే సత్యాన్ని మనం గమనించాలి. ನಮ್ಮ ಶರೀರವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಎಂಬ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು. మన శరీరం అనే ఇంటిని ప్రభువారు ఎంతో చక్కగా కట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. ಈ ಶರೀರವೆಂಬ ಮನೆಯನ್ನು ಕೂಡ ಕರ್ತನು ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಕಟ್ಟಿದ್ದಾನೆ ನೋಡಿ. యెహోవా కట్టిన ఇల్లు నువ్వు నేను. ನೋಡ್ರಿ, ಯೆಹೋವನ ಕಟ್ಟಿದ ಮನೆ ನೀನು ಮತ್ತು ನಾನೇ ಆಗಿದ್ದೇವೆ. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ಗಮನಿಸಬೇಕು. దేవుడు మనల్ని కట్టిన ఆ యొక్క నిర్మాణ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. ದೇವರು ನಮ್ಮನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿರುವಂತಹ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನೋಡಿದಾಗ ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯವಾಗುತ್ತದೆ. దావీదు భక్తునిలా అంటున్నట్టుగా మనం చూడగలం 139వ కీర్తనలో. ನೋಡ್ರಿ, ಭಕ್ತನಾದ ದಾವೀದನು 139 ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಅವನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అనే మాటలు మనం చూస్తున్నాం. ನೀನು ನನ್ನನ್ನು
ನನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ರೀತಿಯನ್ನು ನೋಡಿದಾಗ ನನ್ನಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯವೂ ಅದ್ಭುತವೂ ಆಗ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానన్న మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾನು ನಿನ್ನ ಸ್ತುತಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఇక్కడ చాలా కుటుంబముల వారు ఉన్నారు. ಇಲ್ಲಿ ತುಂಬಾ ಕುಟುಂಬಸ್ಥರಾಗಿದ್ದೀರಿ. ఇక్కడ చాలా మంది ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ಇಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಇದ್ದೀರಿ. మానవ మనుగడలో మనం ఆలోచన చేసినట్లయితే ನೋಡ್ರಿ, ಮನುಷ್ಯನ ಒಂದು ಮೆದುಳಿನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ మన చేతులకుండే ఫింగర్స్ మానవ మనుగడలో ఏ మనిషికి ఉండవు. ನೋಡ್ರಿ, ನಮಗಿರುವಂತಹ ಈ ಒಂದು ಬೆರಳುಗಳಿಗಿರುವಂತಹ ಗೆರೆಗಳು ಮತ್ತೆ ಬೇರೆ ಯಾವ ಮನುಷ್ಯರಿಗೂ ಕೂಡ ಇರೋದಿಲ್ಲ. మన కంటిలో ఉండే ఆ ప్రత్యేకమైన ప్రభు నిర్మించిన నిర్మాణము ఏ వ్యక్తి కూడా ఉండదు. ನಮ್ಮ ಕಣ್ಣಿನಲ್ಲಿರುವಂತಹ ಆ ಒಂದು ನಿರ್ಮಾಣ ಮತ್ತೊಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಇರೋದಿಲ್ಲ. మనిషిని పోలిన వారు ఉండవచ్చు. ನೋಡ್ರಿ, ಮನುಷ್ಯನು ಮನುಷ್ಯನಾಗಿ ಕಂಡು ಬರಬಹುದು. మనిషి లాగానే సేమ్ ఉండవచ్చు. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಇನ್ನೊಬ್ಬ ಮನುಷ್ಯನ ಹಾಗೆ ಕಂಡು ಬರಬಹುದು. మనిషిలో ఉండే అవయాలు ఏ మనిషిలో కలవడానికి వీలు లేదు. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿರುವಂತಹ ಒಂದು ಭಾಗಗಳು ಇನ್ನೊಬ್ಬ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಕೂಡಿಕೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ప్రభు ఎంత గొప్ప శిల్పి అంటే చెప్పడానికి వీలు లేదు. ನೋಡ್ರಿ, ಕರ್ತನು ಎಷ್ಟು ಅದ್ಭುತ ಕೃತನಾಗಿದ್ದಾನೆ. ఆయన గొప్ప శిల్పిగా మనం చూస్తున్నాం. ಆತನು ದೊಡ್ಡ ಶಿಲ್ಪಿ ಆಗಿದ್ದಾನೆ. ఆయన మన శరీరాన్ని చాలా అద్భుతంగా నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನು ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. ఏబు భక్తుడు మనం గమనించినట్లయితే ఆయన తెలియజేసిన మాటను మనం చూస్తున్నాం. ನೋಡಿ, ಭಕ್ತನಾದ ಯೋಬನು ಕೂಡ ಅವನೊಂದು ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఏబు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ನಾವು ಯೋಬನ ಗ್ರಂಥ 10ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ನೋಡುವಾಗ 8వ వచనం నుండి మనం గమనించినట్లయితే 12 వచనాల వరకు ನೋಡಿ 8 ರಿಂದ 12 వచనಗಳನ್ನು ಓದುವಾಗ నీ హస్తములు నన్ను నిర్మించెను అనే మాటలు మనం చూస్తున్నాం. ನೀನು ನನ್ನನ್ನು ನಿರ್ಮಿಸಿ ರೂಪಿಸಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఒకడు పాలు పోసినట్టు నువ్వు పోసిದ್ದೀవి కదా అనే మాటలు చూస్తున్నాం. ನೀನು ನನ್ನನ್ನು ಹಾಲಿನಂತೆ ಒಯ್ದು ಮೊಸರನ್ನ ಹಾಗೆ ಹೆಪ್ಪು ಗಟ್ಟಿಸಿದೆಯಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టిದ್ದೀవి కదా అనే మాటలు మనం చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಮೊಸರನ್ನ ಹಾಗೆ ಹೆಪ್ಪು ಗಟ್ಟಿಸಿದೆಯಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. మాంసంతో ఎముకలతో నరములతో నువ్వు సంధించావనే మాటలు మనం చూస్తున్నాం. ನನ್ನನ್ನು ಎಲುಬುಗಳು ನರಗಳಿಂದ ಹೆಣೆದು ಮಾಂಸ ಚರ್ಮಗಳಿಂದ ಹೊದಿಸಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. శరీరంతో నువ్వు నన్ను కప్పావు అనే మాటలు అక్కడ చూస్తున్నాం. ನನ್ನನ್ನು ನೀನು ಶರೀರದಿಂದ ನೀನು ಮುಚ್ಚಿದ್ದೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. తల్లి గర్భంలో పిండమును రూపించిన వాడు ప్రభు. ನೋಡ್ರಿ, ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಪಿಂಡವನ್ನು ರೂಪಿಸಿದವನು ಕರ್ತನು. ప్రభు ఎంతో గొప్ప శిల్పిగా మనం చూస్తున్నాం. ನಮ್ಮ ಕರ್ತನು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಶಿಲ್ಪಿ ಆಗಿದ್ದಾನೆ. చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ. ತುಂಬಾ ಜನ ತಾಯಿಯಂದಿರಿದ್ದಾರೆ. పుట్టిన చిన్న బిడ్డను మనం గమనించినట్లయితే ನಾವು ಹುಟ್ಟಿರುವಂತ ಚಿಕ್ಕ ಮಗುವನ್ನು ಗಮನಿಸುವಾಗ చిన్న కళ్ళు ఉంటాయి. ನೋಡಿ, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಣ್ಣುಗಳು, చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಬೆರಳುಗಳು, చిన్న చేతులు కాళ్ళు ఉంటాయి. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕೈಗಳು ಕಾಲುಗಳು, చిన్న తల ఉంటుంది. ಚಿಕ್ಕ ತಲೆ. 3 నెలలకి, 3 ತಿಂಗಳು, 6 నెలలకి, 6 ತಿಂಗಳು, 6 సంవత్సరాలకి, 6 ವರ್ಷಕ್ಕೆ, 60 సంవత్సరాలకి 60 ವರ್ಷಕ್ಕೆ ఎంత పరిపక్వం చెందుతున్నాడో ನೋಡ್ರಿ, ಎಷ್ಟು ಬೆಳವಣಿಗೆ ಆಗ್ತಾ ಇದೆ. చాలా జాగ్రత్తగా గమనించాలి. ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಾಗಿ ಗಮನಿಸಬೇಕು. తల్లి గర్భంలో ప్రభు హార్ట్ బీటింగ్ ఏర్పాటు చేశాడు. ನೋಡಿ, ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿರುವಾಗಲೇ ಹೃದಯದ ಬಡಿತವನ್ನು ಕರ್ತನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದನು. నేటికి కూడా హార్ట్ బీటింగ్ ఆగిపోలే. ನೋಡ್ರಿ, ಇನ್ನೂ ಬೆಳೆದು ದೊಡ್ಡವನಾದ ಮೇಲೆ ಕೂಡ ಹೃದಯದ ಬಡಿತ ನಿಲ್ತಾ ಇಲ್ಲ. మనలో శరీరంలో ఉన్న ప్రతి అవయవం పరిపక్వం చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿರುವಂತಹ ಒಂದೊಂದು ಭಾಗವು ಬೆಳೀತಾ ಇದೆ, ಪರಿಪಕ್ವತ್ವಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. చాలా గొప్ప నిర్మాణకుడు మన ప్రభు. ನೋಡಿ, ದೊಡ್ಡ ನಿರ್ಮಾಣಕನು ನಮ್ಮ ದೇವರು, ನಮ್ಮ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. మానవ నిర్మాణాన్ని గురించి మానవుడికి అర్థం కావట్లేదు. ಈ ಮನುಷ್ಯನ ನಿರ್ಮಾಣದ ಕುರಿತಾಗಿ ಮನುಷ್ಯನಿಗೆ ಈಗ ಅರ್ಥವಾಗುತ್ತಿಲ್ಲ. మనం ఇలాగనే రాలేదని సత్యాన్ని గమనించాలి. ನಾವು ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ಬರಲಿಲ್ಲ ಎಂಬ ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು. దేవుడు మనల్ని నిర్మించాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. తన అరచేతులతో చెక్కుకున్నాడు. ತನ್ನ ಕೈಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಆತನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన మనల్ని కలుగ చేశాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. ఆయనలో ఉన్న జీవాయువును ప్రవేశపెట్టాడు. ತನ್ನಲ್ಲಿರುವಂತಹ ಜೀವ ಶ್ವಾಸವನ್ನು ನಮಗೆ ಊದಿದನು, ಕೊಟ್ಟನು. ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತನ್ನು ನಿಮಗೆ ನಾನು ಕೇಳಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. నేటి దినాలలో మన సంవత్సరంలో మనం గమనించినట్లయితే ಇತ್ತೀಚಿನ ದಿನಗಳನ್ನ, ಈ ವರ್ಷಗಳನ್ನ ನಾವು ಗಮನಿಸುವಾಗ పండగ సెలవులు ఉన్నాయా లేవా చెప్పండి. ನೋಡ್ರಿ, ಹಬ್ಬದ ರಜೆಗಳು ಇವೆಯೋ ಇಲ್ಲವೋ? ఉన్నాయా లేవా? ಇವೆಯೋ ಇಲ್ಲವೋ? దసరా సెలవులు ఉన్నాయా? ದಸರಾ ರಜೆಗಳಿವೆ. సంక్రాంతి సెలవులు ఉన్నాయా? ಸಂಕ್ರಾಂತಿ ರಜೆಗಳಿವೆ. ఎండాకాలం సెలవులు ఉన్నాయా? ಈ ಬೇಸಿಗೆ ರಜೆಗಳಿವೆ. ఉన్నాయా లేవా? ಇವೆಯೋ ಇಲ್ಲವೋ? మన గుండె ఎప్పుడన్నా సెలవు అడిగిందా? ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಹೃದಯ ಯಾವಾಗಾದ್ರೂ ರಜೆ ಬೇಕಂತ ಕೇಳಿತಾ? కరోనాలో ఎన్నో సంవత్సరాలు సెలవు తీసుకున్నాం. ನೋಡ್ರಿ, ಕೊರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳು ರಜೆ ಬಂತು. మనలో ఉండే గుండె
ఎప్పుడైనా ఒక గంట సెలవు అడిగిందా? ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಹೃದಯ ಯಾವಾಗಾದ್ರೂ 1 ಗಂಟೆ ನನಗೆ ರಜೆ ಬೇಕಂತ ಕೇಳಿತಾ? అడిగితే ఏమవుద్ది? ಒಂದು ವೇಳೆ ರಜೆ ಕೇಳಿದ್ರೆ ಏನಾಗುತ್ತದೆ? మన ఊర్లో ఒక కొత్త సమాధి ఎలా వస్తుంది. ನೋಡಿ, ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಒಂದು ಹೊಸ ಸಮಾಧಿ ಕಟ್ಟಬೇಕು. ఆలోచన చేయాలి. ಆಲೋಚನೆ ಮಾಡಿ. మన ప్రభు ఎంతో గొప్ప శిల్పిగా ఉన్నాడు. ನಮ್ಮ ಕರ್ತನು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಶಿಲ್ಪಿ ಆಗಿದ್ದಾನೆ. మన శరీరాన్ని నిర్మించాడు. ನಮ್ಮ ಕರ್ತನು ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. మన శరీరమైన నిర్మాణంలో ఆయన నివసించాలని కోరుతున్నాడు. ಈ ಶರೀರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಈ ನಿರ್ಮಾಣದಲ್ಲಿ ಆತ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు గమనించాలి. ಈ ಮಾತುಗಳನ್ನು ಗಮನಿಸಿರಿ. మనం గమనించినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ನಾವು ఇబ్రీ పత్రిಕೆ 3ನೇ అధ్యాయ 6ನೇ వచనವನ್ನು ಓದುತ್ತಾ ಇದ್ದೇವೆ. మనమే ఆయన ఇల్లు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నావే ఆతన మನೆಯವರು. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే, కొరింథీయులకు బರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನವನ್ನು ಗಮನಿಸಿದಾಗ మనము దేవుని గృహమై ఉన్నాము అని మాట చూస్తాం. ನಾವು ದೇವರ ಒಂದು ಆಲಯ ಅಥವಾ ದೇವರ ಮನೆಯವರಾಗಿದ್ದೇವೆ. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ನಾವು 3:16ನೇ వచనವನ್ನು ಓದುವಾಗ దేవుని ఆలయమై ఉన్నాము మనము అని మాట చూస్తాం. ನಾವೇ ದೇವರ ಆಲಯ ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. మనము దేవుని ఇల్లు, ನಾವು ದೇವರ ಮನೆಯವರು, మనము దేవుని గృహము, ನಾವು ದೇವರ ಗೃಹವಾಗಿದ್ದೇವೆ, మనము దేవుని ఆలయమై ఉన్నాము, ನಾವು ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. మన హృదయం అనే ఆలయములో ఆయన నివసించాలని కోరుతున్నాడు. ನಮ್ಮ ಹೃದಯವೆಂಬ ಆಲಯದಲ್ಲಿ ಆತನು ನಿವಾಸ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలను గమనించాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ಈ ವಿಷಯಗಳನ್ನು ಗಮನಿಸಬೇಕು. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಕಟಣೆ 3:20ರಲ್ಲಿ ಓದುವಾಗ హృదయమైన తలుపు యొద్ద ఆయన తట్టుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ಈ ಹೃದಯವೆಂಬ ಮನೆಯ ಹತ್ತಿರ ನಿಂತುಕೊಂಡು ಆತನು ಬಾಗಿಲನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾನೆ. నీ హృదయమైన తలుపును తీయకపోతే ఆయన బయటనే ఉండిపోతున్నాడు. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ನೀನು ತೆರೆಯದೆ ಹೋದ್ರೆ ಆತನು ಹೊರಗಡೆ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఆయన నీ హృదయమైన ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. మనం ఆహ్వానించే వారిగా ఉండాలని సత్యాన్ని గమనించాలి. ನಾವು ಆಹ್ವಾನಿಸುವವರಾಗಿರಬೇಕೆಂಬ ಸತ್ಯವನ್ನು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕು. దేవునికి విరోధమైన అపవిత్రం మన శరీరంలో ఉంటే, ನೋಡಿ, దేవునికి విరోధమైన అపవిత్రం మన శరీరంలో ఉంటే, ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿರುವಂತಹ ಅಪವಿತ್ರತೆ ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇರುವುದೇ ಆದರೆ ప్రభువారు మన హృదయంలోనికి రావడానికి వీలు లేదని సత్యాన్ని గమనించాలి. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಆತನು ಬರೋದಿಲ್ಲ. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, ನಾವು ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನವನ್ನು ಓದುವಾಗ నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలపులు ఊహదయు కేవలం చెడ్డదనియు అని మనం చూస్తున్నాం. ಮನುಷ್ಯರು ಆಲೋಚನೆ ಮಾಡುವುದು, ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಯೋಚಿಸುವುದು ಎಲ್ಲವೂ ಕೂಡ ಕೆಟ್ಟದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಓದುತ್ತೇವೆ. నరుల చెడుతనము ఆ బాల్యం నుండి చెడ్డది అని మాట చూస్తున్నాం. ನೋಡ್ರಿ, మనుష్యರ ಕೆಟ್ಟತನ ಅದು ಬಾಲ್ಯದಿಂದಲೇ ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೇ ಕೆಟ್ಟದ್ದು. మానవుడు హృదయము చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ಮನುಷ್ಯನ ಹೃದಯ ಕೆಟ್ಟು ಹೋಗಿದೆ. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారని మాట చూస్తున్నాం. ಎಲ್ಲಾ ಮನುಷ್ಯರು ತಮ್ಮ ಮಾರ್ಗಗಳನ್ನು ಕೆಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఇంకెవరైనా ఇక్కడ యేసుక్రీస్తును మీ హృదయంలో చేర్చుకొని వారు ఉన్నారా? ಒಂದು ವೇಳೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಇನ್ನು ಯಾರಾದರೂ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸದೆ ಇದ್ದವರು ಇದ್ದೀರೋ? మారు మనసు పొందని వారు ఉన్నారా? ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡೆದವರು ಇದ್ದೀರೋ? చాలా మందికి యేసు ప్రభు అంటే చాలా మందికి అర్థం కావట్లే. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಂದ್ರೆ ತುಂಬಾ ಜನರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತಿಲ್ಲ. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವಂತಹ ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳೇ, ఇక్కడ చేరున్న నా ప్రియ సోదరి సోదరులారా, ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವ ನಮ್ಮ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడిగా మనం చూస్తున్నాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ఆయన పవిత్రుడిగా చూస్తున్నాం. ಆತನು ಪವಿತ್ರನು. ఆయన నిర్దోషిగా మనం చూస్తున్నాం. ಆತನು ನಿರ್ದೋಷಿ. ఆయన నిష్కలంకుడిగా చూస్తున్నాం. ಆತನು ನಿಷ್ಕಳಂಕನು. ఆయన పాపం లేనివాడిగా చూస్తున్నాం. ಆತನಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲ. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನು ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. ಆ ಪ್ರೀತಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಅರ್ಪಿಸಿದವನಾಗಿದ್ದಾನೆ. ఏ మానవునైతే నిర్మించాడో ఆ మానవుడి కొరకు తన శరీరాన్ని కల్వరి శిలువలో ప్రభువారు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ಯಾವ ಮನುಷ್ಯನನ್ನು ದೇವರು ಉಂಟು ಮಾಡಿದನೋ ಅದೇ ಮನುಷ್ಯನಿಗಾಗಿ ಅದೇ ದೇವರು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. బాల్యము నుండి మానవుడి హృదయం చెడిపోయినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೇ ಮನುಷ್ಯನ ಹೃದಯವು ಕೆಟ್ಟು ಹೋಗಿದೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. యేసు ప్రభుని గురించి చక్కగా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಆಲೋಚಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ఈ రోజు ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. తారీఖు ఎంత చెప్పండి? ಇವತ್ತು ಎಷ್ಟು ತಾರೀಕು ಹೇಳಿರಿ? ದಿನಾಂಕ ಎಷ್ಟು? 12వ తారీఖు. 12ನೇ ತಾರೀಕು. ఎన్నో నెల చెప్పండి? ಎಷ್ಟನೇ ತಿಂಗಳು? ఎన్నో సంవత్సరం చెప్పండి? ಎಷ್ಟನೇ ವರ್ಷ ಇದು? యేసుక్రీస్తు జననముతో ఈ తారీఖు ప్రారంభించబడింది. ನೋಡ್ರಿ, ಈ ದಿನಾಂಕ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜನ್ಮ
ಜನ್ಮದಿನ ಆ ಒಂದು ದಿನದಿಂದ ಇದು ಪ್ರಾರಂಭ ಮಾಡಲ್ಪಟ್ಟಿತು. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పబడకుండా మనకు చరిత్ర ఆధారం కాదు. ಕ್ರಿಸ್ತ ಶಕ ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವ ಎಂಬುದಾಗಿ ಹೇಳದೆ ಹೋದ್ರೆ ನಮಗೆ ಚರಿತ್ರೆ ಇತಿಹಾಸ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ఏదో ఒక వీలునామా రాయాలంటే తారీఖు అవసరం. ನೀನು ಏನಾದ್ರೂ ಬರಿಬೇಕಂದ್ರೆ ನಿನಗೆ ದಿನಾಂಕ ಬೇಕೇ ಬೇಕು. ఒక జన్మదిన వేడుక చేసుకోవాలంటే తారీఖు అవసరం. ನಿನ್ನ ಜನ್ಮ ದಿನವನ್ನು ಆಚರಿಸಬೇಕಂದ್ರೆ ನಿನಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೇಕೇ ಬೇಕು. ఒక వివాహ దినం చేసుకోవాలంటే తారీఖు అవసరం. ನೋಡಿ, ಒಂದು ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ದಿನಾಂಕ ಬೇಕು. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పబడకుండా మనకేమి ఈ యొక్క పరిమాణం మనకి అర్థం కాదు. ಕ್ರಿಸ್ತ ಶಕ ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವ ಎಂಬುದಾಗಿ ನೀನು ಹೇಳದೆ ಹೋದ್ರೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ವಿಷಯಗಳು ನಿನಗೆ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ. మంచి మాటలు ఆలోచించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ಈ ಒಳ್ಳೆ ಮಾತುಗಳನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. యేసు ప్రభు మన రక్షకుడు, ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ರಕ್ಷಕನು, మన ప్రభు ನಮ್ಮ ಕರ್ತನು, మన విమోచకుడు, ನಮ್ಮ ವಿಮೋಚಕನು, మన ముక్తిదాత, ಆತನು ನಮಗೆ ಮುಕ್ತಿಯನ್ನು ಉದ್ಧಾರವನ್ನು ಕೊಡುವವನು, పరలోకములున్న దేవుడు, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರು భూలోకానికి దిగి వచ్చాడు. ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಆತನು ಇಳಿದು ಬಂದನು. ఎందుకంటే ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. ತನ್ನ ಮಕ್ಕಳು ರಕ್ತ ಮಾಂಸಗಳು ಉಳ್ಳವರಾಗಿರುವುದರಿಂದ ಆತನು ಕೂಡ ಮಾಂಸಧಾರಿಯಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ದೇವರ ಮಾತುಗಳ ಕಡೆಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ತಿರುಗಿಸೋಣ. దేవునికి రక్తము మాంసము అక్కర్లేదు. ದೇವರಿಗೆ ರಕ್ತ ಮತ್ತು ಮಾಂಸ ಅವಶ್ಯವಿಲ್ಲ. నిన్ను నన్ను రక్తమాంసము గలవారిగా కొలువు చేశాడు కనుక ఆయన రక్తమాంసము గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ನನ್ನನ್ನು ನಿನ್ನನ್ನು ರಕ್ತ ಮತ್ತು ಮಾಂಸದಿಂದ ಉಂಟು ಮಾಡಿದ ಕಾರಣಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಲು ದೇವರು ಕೂಡ ರಕ್ತ ಮಾಂಸಧಾರಿಯಾದನು. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ಮಾತುಗಳನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ఎబ్రీ గ్రంథకర్త ఇలా చెప్తున్నాడు. ಇಬ್ರಿ ಗ್ರಂಥಕರ್ತನು ಹೀಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి అనే మాట మనం చూస్తున్నాం. ನನಗೆ ನೀನು ಶರೀರವನ್ನು ಅಥವಾ ದೇಹವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. శరీరం అమర్చబడిన వాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ಆತನು ದೇಹವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ದೇಹವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ಆತನು ಶರೀರಧಾರಿಯಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. శరీరధారులుగా ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ಶರೀರಧಾರಿಗಳಾಗಿರುವ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಲು ಆತನು ಕೂಡ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. మన శరీరం అనే గుడారంలో ప్రభు వారిని చేర్చుకున్నట్టు కొరకు ನಾವು ಈ ಒಂದು ಶರೀರದಲ್ಲಿ ಆತನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన శరీరం కల్వరి శిలువలో గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನ ಶರೀರವು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಜಡಿಯಲ್ಪಟ್ಟಿತು. ఆయన శరీరం కల్వరి శిలువలో చీల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನ ಶರೀರವು ಆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅದು ಹೊಡೆಯಲ್ಪಟ್ಟಿತು. ఆయన శరీరం కల్వరి శిలువలో చిల్ల పెంకువలే అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನ ಶರೀರವು ಆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಬಾಧೆಯನ್ನು ಅನುಭವಿಸಿತು. ఆయన శరీరము మాంసం ముద్దవలే అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನ ಶರೀರವು ರಕ್ತ ಮಾಂಸೆಯಾಗಿ ಎಷ್ಟೋ ಒಂದು ಬಾಧೆಗೆ ಒಳಗಾಯಿತು. ఆయన శరీరము మైన వలె కరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ಆತನ ಶರೀರವು ಕರಗಿ ಹೋಯಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మూడు మేకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడదీయబడ్డాడు. ನಮ್ಮ ದೋಷಗಳಿಗಾಗಿ, ನಮ್ಮ ಅತಿಕ್ರಮಗಳಿಗಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮೊಳೆಗಳಿಂದ ಆತನು ತೂಗು ಹಾಕಲ್ಪಟ್ಟನು. మన హృదయమైన ఇంటిలో ఆయన నివసించాలని కోరుతున్నాడు. ಈ ಹೃದಯ ಮನೆಯಲ್ಲಿ ಆತನು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. మన హృదయమైన ఇంటిలోనికి ఆయనను మనం ఆహ్వానించే వారిగా ఉండాలి. ಈ ಹೃದಯ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಆಹ್ವಾನಿಸಬೇಕು. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿ ದೇವರ ಮಾತುಗಳ ಕಡೆಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ಫಿಲಿಪ್ಪಿಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನವನ್ನು ಓದುವಾಗ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనట్టు ఉండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ಆತನು ದೈವ ಸ್ವರೂಪನಾಗಿದ್ದರೂ ಆ ಒಂದು ಪದವಿಯನ್ನು ಬಿಡಲಲ್ಲನು ಎಂದು ಎನಿಸದೆ ಆತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದನು ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ತನ್ನನ್ನು ಬರಿದು ಮಾಡಿಕೊಂಡು ದಾಸನ ರೂಪವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಮನುಷ್ಯರಿಗೆ ಸದೃಶ್ಯನಾದನೆಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు అనే మాటలు మనం చూస్తున్నాం. మరణವನ್ನು ಅಂದರೆ ಶಿಲುಬೆಯ మరణವನ್ನು ಹೊಂದುವಷ್ಟು ವಿಧೇಯನಾದನು. కల్వరి సిలువలో ప్రభువారు తన ప్రాణం అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కల్వారి ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಕರ್ತನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ప్రభువారు పాదములో చీలలు కొట్టబడ్డాయి. ಕರ್ತನ ಪಾದಗಳಿಗೆ ಮೊಳೆಗಳು ಜಡಿಯಲ್ಪಟ್ಟವು. చేతులలో చీలలు కొట్టబడ్డాయి. ಕೈಗಳಿಗೆ ಮೊಳೆಗಳು ಜಡಿಯಲ್ಪಟ್ಟವು. తలలో ముళ్ళకిరీటం పెట్టబడింది. ತಲೆಯಲ್ಲಿ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಧರಿಸಲ್ಪಟ್ಟಿತು. శరీరం అంతా కూడా కొరడాలతో చీల్చబడింది. ಈ ಶರೀರವೆಲ್ಲವೂ ಕೂಡ ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ಹೊಡೆದರು. ఆయన ముఖం పైన ఉమ్ము వేయబడింది. ಆತನ ಮುಖದ ಮೇಲೆ ಉಗುಳಿದರು. ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. ಆತನ ಪಕ್ಕೆಯು ತಿವಿಯಲ್ಪಟ್ಟಿತು. ఘోరాతి ఘోరమైన మరణాన్ని ప్రభు అనుభవించాడు. ಎಷ್ಟೋ ಘೋರವಾದ ಮರಣವನ್ನು ಕರ್ತನು ನಿನಗಾಗಿ ನನಗಾಗಿ ಅನುಭವಿಸಿದನು. ఆయన చనిపోయాడు. ಆತನು ಸತ್ತನು.
ఆయన సమాధి చేయబడ్డాడు. ಆತನು ಹೂಣಲ್ಪಟ್ಟನು. మహా మేధావులు అనబడిన వారు చనిపోయారు. ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿಗಳು ಈ ಲೋಕದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు చనిపోయారు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹೆಸರು ವಾಸಿ ಉಳ್ಳವರು ಕೂಡ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. సమాధి చేయబడ్డారు. ಅವರು ಕೂಡ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟರು. యేసు ప్రభు ఒక్కడే సమాధిని జయించినట్టుగా మనం చూస్తున్నాం. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏಕೈಕನು ಮಾತ್ರವೇ ಆತನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎದ್ದು ಬಂದನು, ಸಮಾಧಿಯಿಂದ ಹೊರಗಡೆ ಬಂದನು. ఆయన సావును జయించాడు. ಆತನು ಮರಣವನ್ನು ಜಯಿಸಿದನು. ఆయన సమాధిని జయించాడు. ಆತನು ಸಮಾಧಿಯನ್ನು ಜಯಿಸಿದನು. ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పాడు. ಓ ಮರಣವೇ ನಿನ್ನ ವಿಜಯವೆಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. మరణ శాసనం రాసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ಮರಣದ ಶಾಸನವನ್ನು ಬರೆದವನು ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ. ఎందుకొరకు ప్రభువారు తన శరీరాన్ని అప్పగించాడు. ಯಾಕೆ ಆತನು ತನ್ನ ಶರೀರವನ್ನು ಸಮರ್ಪಿಸಿದನು. ఎందుకు ఆయన శరీరము నలకొట్టబడింది. ಯಾಕೆ ಆತನ ಶರೀರವು ಜಡಿಯಲ್ಪಟ್ಟಿತು. మన శరీరం అనే గుడారంలో ఆయనను చేర్చుకోవాలని, ಈ ಶರೀರವೆಂಬ ಗುಡಾರದಲ್ಲಿ ಈ ಮನೆಯಲ್ಲಿ ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ, మన శరీరం అనే ఇంటిలో ఆయనను చేర్చుకోవాలని, ಈ ಶರೀರವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ఇక్కడ చేరిన వారందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವ ಎಲ್ಲರೂ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದ ನಮ್ಮ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. మీ హృదయం అనే ఇంటిలో ప్రభువును చేర్చుకున్న అనుభవం లేకపోతే, ನಿನ್ನ ಹೃದಯ ಎಂಬ ಮನೆಯಲ್ಲಿ ನೀನು ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳುವಂತ ಅನುಭವ ನಿನಗೆ ಇಲ್ಲದೆ ಹೋಗಿದ್ದರೆ, అపవాదికి వాని దూతలకు వేర్పాటు చేయబడిన నిత్యాగ్ని ఉంది. ಸೈತಾನನಿಗೂ ಮತ್ತು ಅವನ ದೂತರಿಗೂ ಸಿದ್ಧ ಮಾಡಲಿಕ್ಕೆ ಒಂದು ಸ್ಥಳವಿದೆ. అది మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ನಾವು ಮತ್ತೆ ಬರೆದ ಸ್ವಾರ್ಥ 25ನೇ ಅಧ್ಯಾಯ 41ನೇ ವಚನದಲ್ಲಿ ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఆ నరకము మంది కాదు, ಆ ನರಕ ನಮಗಲ್ಲ. ఆ పాతాళం మంది కాదు, ಆ ಪಾತಾಳ ನಮಗಲ್ಲ. అగ్నిగుండం మంది కాదు, ಆ ಬೆಂಕಿ ನಮಗಲ್ಲ. అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడింది. ನೋಡ್ರಿ, ಸೈತಾನನಿಗೂ ಮತ್ತು ಅವನ ದೂತರಿಗೂ ಸಿದ್ಧ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. భూలోకంలో మనం నివసిస్తున్నప్పుడు, ಭೂಲೋಕದಲ್ಲಿ ನಾವು ನಿವಾಸ ಮಾಡುವಾಗ, మనము నివసిస్తున్న ఇంటిలో ప్రభు వారిని చేర్చుకోవాలి. ನಾವು ನಿವಾಸ ಮಾಡುವ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. మన శరీరం అనే గుడారంలో ప్రభు వారిని చేర్చుకోవాలి. ನಮ್ಮ ಶರೀರವೆಂಬ ಈ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. మనం పరలోకం అనే ఇంటిలో ప్రభు వారు మనల్ని చేర్చుకుంటాడు. ಆಗ ಕರ್ತನು ಪರಲೋಕವೆಂಬ ತನ್ನ ಮನೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸುತ್ತಾನೆ. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. ನಾವು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ప్రభు వారు చెప్తున్నాడు. ನಾನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಇರಬೇಕೆಂದು ನಾನು ತಿರುಗಿ ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೇನೆ. పరలోకమైన ఇంటిలో ప్రభువారు మనకు స్థలమును సిద్ధపరుస్తూ వెళ్ళాడు. ಆ ಪರಲೋಕ ಎಂಬ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ನಮಗೋಸ್ಕರ ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్మని ఆదరణకర్తను ప్రభు పంపించాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲಿವರೆಗೂ ಪವಿತ್ರಾತ್ಮನೆಂಬ ಒಬ್ಬ ಸಂತೈಸುವಿಕೆಯ ಆದರಣ ಕರ್ತನನ್ನ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. పరిశుద్ధాత్మని ఆదరణకర్త వలన మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ಆ ಆದರಣೆ ಕರ್ತನ ಮೂಲಕವಾಗಿ ದೇವರು ನಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఆ పరలోకమైన ఇంటిలో మనం ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ಆ ಪರಲೋಕದ ಮನೆಯಲ್ಲಿ ನಾನು ಮತ್ತು ನೀನು ನಾವೆಲ್ಲರೂ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తే ఇలా చెప్పాడు. ಫಿಲಿಪ್ಪಿ ಸಭೆಗೆ ಪೌಲನು ಬರೆಯುತ್ತಾ ಹೀಗೆ ಬರೆದನು, మన పౌరస్థితి పరలోకమందుందని చెప్పాడు. ನಾವು ಪರಲೋಕದ ಸಂಸ್ಥಾನದವರಾಗಿದ್ದೇವೆ. ఎబ్రీ సంఘానికి పౌలు గారు ఇలా చెప్పాడు. ಇಬ್ರಿ ಗ್ರಂಥಕರ್ತನು ಹೀಗೆ ಹೇಳಿದನು, మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదని చెప్పాడు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಶಾಶ್ವತ ಅಸ್ತಿವಾರವುಳ್ಳ ಪಟ್ಟಣ ನಮಗಿಲ್ಲ. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ಜಾಗ್ರತೆಯಾಗಿ ಆಲೋಚಿಸಬೇಕು. కోరింథీ సంఘానికి పౌలు గారు రాస్తే ఇలా చెప్పాడు. ಪೌಲನು ಕೊರಿಂಥ ಸಭೆಗೆ ಬರೆಯುತ್ತಾ ಹೀಗೆ ಬರೆದನು, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకంలో ఉందని ప్రభు చెప్పాడు. ಭೂಮಿ ಮೇಲಿರುವಂತ ಈ ಗುಡಾರವು ಅದು ಶಿಥಿಲಾವಸ್ಥೆಗೊಂಡರೂ ಕೂಡ ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಕೈಯಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿರುವಂತ ಒಂದು ಗುಡಾರ ಪರಲೋಕದ ನಮಗೆ ಉಂಟು. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ದೇವರ ವಾಕ್ಯದ ಕಡೆಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ತಿರುಗಿಸಿಕೊಳ್ಳೋಣ. మనం భూ సంబంధం కాదు. ನಾವು ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಲ್ಲ. ఇక్కడ మనం స్థిరంగా ఉండము. ಇಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರವಾಗಿರೋದಿಲ್ಲ. ఎంత గొప్పవాడివైనా కావచ్చు. ನೀನು ಎಷ್ಟು ದೊಡ್ಡವನಿರಬಹುದು, ఉద్యోగం ఉందా, ಉದ್ಯೋಗ ಇರಬಹುದು, డబ్బు ఉందా, ಹಣ ಇರಬಹುದು, ఆస్తి ఉందా, ಆಸ್ತಿ ಇರಬಹುದು, అంతస్తులు ఉన్నాయా, ಇರಬಹುದು, ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, ನೀನು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿರಬಹುದು, పొలాలు ఉన్నాయా, ನಿನಗೆ ಹೊಲ ಮನೆಗಳಿರಬಹುದು, స్థలాలు ఉన్నాయా, ಸ್ಥಳಗಳಿರಬಹುದು. ఒక దినాన మరణించాలి. ಆದರೆ ತಿಳಿದುಕೋ, ಒಂದು ದಿನ ನೀನು ಮರಣವನ್ನು ಹೊಂದಲೇಬೇಕು. నువ్వు మరణించుట ఖాయం. ನೀನು ಮರಣಿಸುವುದು ಖಾಯವಾಗಿದೆ. సామాన్యులు కూడా మరణిస్తారు. ಸಾಮಾನ್ಯ ಜನರು ಕೂಡ ಸಾಯುತ್ತಾರೆ. యేసు రక్తంలో కడబడకుండా మరణిస్తే, ಒಂದು ವೇಳೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಡದೆ ನೀನು ಸತ್ತು ಹೋದರೆ, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోకుండా మరణిస్తే, ಒಂದು ವೇಳೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಿನ್ನ ಹೃದಯವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವೀಕರಿಸದೆ ನೀನು ಸತ್ತು ಹೋದರೆ, దేవుని ఉగ్రతను ఎదుర్కొంటాం. ನೀನು ದೇವರ ಒಂದು ಕೋಪವನ್ನು ಎದುರುಗೊಳ್ಳಬೇಕು. అలా ఎదుర్కోకూడదని ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు. ಹಾಗೆ ನೀನು ದೇವರ ಕೋಪದಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಳ್ಳಬಾರದೆಂಬುದಾಗಿ
ಎಂಬುದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ నేనుండు స్థలములో నీవులు ఉండులాగనని చెప్తున్నాడు. ನಾನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಕೂಡ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ఆ పరలోక పట్టణంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ಆ ಪರಲೋಕ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನಾನು ಮತ್ತು ನೀನು ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. అక్కడ బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బులు ఉండవు. ನೋಡಿ, ಅಲ್ಲಿ ಬಿಪಿ ಮತ್ತು ಶುಗರ್, ಯಾವುದೇ ಥೈರಾಯ್ಡ್ ಅಂತ ರೋಗಗಳು ಇರೋದಿಲ್ಲ. అక్కడ టాబ్లెట్లు వేసుకునే పని లేదు. ನೋಡಿ, ಅಲ್ಲಿ ನೀವು ಯಾವುದೇ ಮಾತ್ರೆಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. సూర్యుడు చంద్రుడు ఉండడు. ನೋಡಿ, ಅಲ್ಲಿ ಸೂರ್ಯ ಚಂದ್ರನೇ ಇರೋದಿಲ್ಲ. ఇక్కడ గ్యాస్ అయిపోయిందని దిగులు లేదు. ಅಲ್ಲಿ ಸಿಲಿಂಡರ್ ಆಯ್ತು, ಗ್ಯಾಸ್ ಮುಕ್ತಿ ಎಂಬುದಾಗಿ ಚಿಂತೆ ಇಲ್ಲ. ఇంట్లో సరుకులు అయిపోయిన దిగులు లేదు. ಈ ಎಲ್ಲ ಮನೆಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳು ಮುಕ್ತಾಯ ಯಾವ ಚಿಂತೆ ಇಲ್ಲ. అక్కడ ఆకలి దాహము లేని రాజ్యంలో మనం ఉంటాం. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ ಅಲ್ಲಿ ಹಸಿವಿಲ್ಲ, ನೀರಡಿಕೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. జీవవృక్ష ఫలములు భుజిస్తాం. ಅಲ್ಲಿ ಜೀವವೃಕ್ಷ ಹಣ್ಣುಗಳನ್ನು ತಿನ್ನುತ್ತೇವೆ. బంగారు వీధులలో సంచరించే దినం రాబోతుంది. ನಾವು ಬಂಗಾರದ ಒಂದು ಬೀಜದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಸಮಯ ಬರ್ತಾ ಇದೆ. ఈ మాటలను విశ్వసించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నా. ಈ ಮಾತುಗಳು ನೀನು ನಂಬಿ ಕೇಳು. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ನೀನು ನಂಬಿದರೂ ನಂಬದೆ ಹೋದರೂ ಈ ವಾಕ್ಯ ಸತ್ಯವಾಗಿದೆ. ఈ యొక్క గృహ కూడికలో ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ಈ ಒಂದು ಪ್ರತಿಷ್ಠೆ ದಿನದಂದು ದೇವರು ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ, నువ్వు పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ನೀನು ಪರಲೋಕದಲ್ಲಿ ತನ್ನೊಂದಿಗೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్నట్టుగా ఉన్నారు. ತುಂಬಾ ಜನ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ತಮ್ಮನ್ನು ತಾವು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. బాప్తిసం తీసుకున్నట్టుగా ఉన్నారు. ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡವರಿದ್ದಾರೆ. ఆరాధన చేస్తున్నట్టుగా ఉన్నారు. ಆರಾಧನೆ ಮಾಡೋರು ಕೂಡ ಇರಬಹುದು. వారి హృదయాలలో ఏ మాత్రం మార్పు లేదు. ಆದ್ರೆ ಅವರ ಹೃದಯದ ಬದಲಾವಣೆ ಯಾವುದೇ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. మాటలు మారలేదు. ಮಾತು ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. ఆలోచనలు మారలేదు. ಅವರ ಆಲೋಚನೆಗಳ ಬದಲಾವಣೆ ಆಗಿಲ್ಲ. కోపం పోలే, ಇನ್ನು ಪಾಪ ಹೋಗಿಲ್ಲ. అసూయ పోలే, ಅಸೂಯೆ ಹೋಗಿಲ್ಲ. కుట్ర పోలే, ಇನ್ನು ಮೋಸಪೂರಿತ ವಿಚಾರಗಳು ಹೋಗಿಲ್ಲ. ప్రేమ లేదు. ಪ್ರೀತಿ ಇಲ್ಲ. పక్షలు సాధిస్తున్నారు. ಇನ್ನು ಅವರದೇ ತನ್ನದೇ ಸಾಧಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾರೆ. యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్తున్నారు. ಆದ್ರೆ ಮತ್ತೆ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ ನಾವು ಕೂಡ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ತುಂಬಾ ಜಾಗೃತಿಯಾಗಿರು. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸಬೇಕು. నేను మిమ్మల్ని చేర్చుకున్నట్టు మీరు చేర్చుకోవాలి. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಸೇರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరును ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్తున్నాడు. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸೇವಿಸಿದ ಹಾಗೆ ನೀವು ಕೂಡ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಕ್ಷಮಿಸಬೇಕು. ఇటు లక్షణాలు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? ಇಂಥ ಸ್ವಭಾವ ಅಥವಾ ಇಂಥ ಲಕ್ಷಣಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇವೆಯೋ? ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ಆ నిజವಾದ ಲಕ್ಷಣಗಳು ಇದ್ರೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. లేకపోతే ఇప్పుడైనా కానీ ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రభు సన్నిధిలో రక్షణ పొందాలని ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಈಗಲಾದರೂ ನಿಜವಾದ ರಕ್ಷಣೆ ಅನುಭವಕ್ಕೆ ಬಂದು ಆ ಲಕ್ಷಣಗಳು ಉಳ್ಳವನಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ చేరిన అక్క గారికి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವಂತಹ ಸಹೋದರಿಯರು ಕೂಡ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳುತ್ತೇನೆ. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి. ಒಂದು ವೇಳೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಾವು ಕೂಡ ನಂಬಿದ್ದೇವೆ ಅನ್ನೋರು ಎಷ್ಟು ಜನ ಇದ್ರ ಕೈಗಳ ಮೇಲೆ నా మాట అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? మీరు చేయొచ్చే ముగిస్తాను, అంతిక అయిపోయిందిక. ನೀವು ಕೈ ಮೇಲೆ ಎಬ್ಬಿಸಿದ್ರೆ ನಾವು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀವಿ. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಾವು ನಂಬಿದ್ದೇವೆ ಅನ್ನೋ పైకెత్తండి. ಕೈಗಳ ಮೇಲೆ ಕೆಪ್ಪಿಸಬೇಕು. ఈ చెప్పబడిన ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా? ಈ ಲಕ್ಷಣಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇವೆಯೋ? ನಂಬಿದವರು ప్రేమించే వారికి ఉన్నామా? ಪ್ರೀತಿ ಮಾಡುವವರ ಹಾಗೆ, క్షమించుకునే వారికి ఉన్నామా? ಕ್ಷಮಿಸುವವರ ಹಾಗೆ, చేర్చుకునే వారికి ఉన్నామా? ಸೇರಿಸಿಕೊಳ್ಳುವವರ ಹಾಗೆ, తగ్గించుకునే వారికి ఉన్నామా? ನಮ್ಮ ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವವರ ಹಾಗೆ. మీ అత్తమామ గారికి అన్నం పెడుతున్నారా మీరు? ನಿಮ್ಮ ಅತ್ತೆ ಮತ್ತು ಮಾವಂದರಿಗೆ ಊಟ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರೋ? ఆలోచన చేయాలి, విశ్వాసివో కాదేమో. ಆಲೋಚನೆ ಮಾಡುವ ಒಂದು ವೇಳೆ ನೀವು ವಿಶ್ವಾಸಿ ಹೌದು ಅಲ್ಲವೋ? భక్తి ఇది అనడానికి వీల్లేదు. ಭಕ್ತಿ ಅದು ಚರ್ಚಲ್ಲಿ ತೋರಿಸ್ತೇವೆ, ನಾವು ಮನೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ನಾವು ಜೀವಿಸುತ್ತೇವೆ. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తివైతే, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿದ ವ್ಯಕ್ತಿ ನೀನಾಗಿದ್ದರೆ ప్రేమ కలిగి ఉండాలి, ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು, క్షమించే మనసు ఉండాలి, ಕ್ಷಮಿಸುವ ಮನೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು, చేర్చుకునే మనసు ఉండాలి, ಸೇರಿಸಿಕೊಳ್ಳೋ ಮನಸ್ಸು ಇರಬೇಕು, తగ్గింపు మనసు ఉండాలి. ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳೋ ಮನಸ್ಸು ಇರಬೇಕು. ప్రభు ఇలా చెప్పాడు, ಕರ್ತನು ಹೀಗೆ ಹೇಳಿದನು, నేను ప్రేమించినట్లు, ನಾನು ಪ್ರೀತಿಸಿದ ಹಾಗೆ, నేను క్షమించినట్లు, ನಾನು ಕ್ಷಮಿಸಿದ ಹಾಗೆ, నేను చేర్చుకున్నట్లు, ನಾನು ಸೇರಿಸಿಕೊಳ್ಳದ ಹಾಗೆ, నేను తగ్గించుకున్నట్లు ನಾನು ನನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡ ಹಾಗೆ మీరు కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని చెప్తూ ఉన్నాడు. ನೀವು ಕೂಡ ಇಂಥ ಮನಸ್ಸನ್ನು ನೀವು ಧರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నా ప్రియ తల్లులారా, ನನ್ನ ಪ್ರೀತಿ ತಾಯಂದಿರೇ, ఆలోచన చేయండి. ಆಲೋಚನೆ ಮಾಡಿ. యేసుక్రీస్తును నమ్మిన వరకు మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికల నుంచి ముందుకు సాగండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಿದವರ ಹಾಗೆ ಒಳ್ಳೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋಗಬೇಕು. నమ్మని వారు ఆత్మరక్షణ పొంది ఆ పరసంబంధమైన గృహానికి సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. ಯಾರು ಇನ್ನೂ ನಂಬಿಲ್ಲವೋ ಅವರು ಕೂಡ ಇವತ್ತು ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ತಿಳ್ಕೊಂಡು ನೀವು ಆತ್ಮರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. ఈ 4 మాటలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ಈ 4 ಮಾತುಗಳನ್ನು ಗುರ್ತು ಮಾಡಿ ಮುಕ್ತಾಯ ಮಾಡುತ್ತೇವೆ. దేవుడు మన చేత కట్టబడిన ఈ ఇంటిలో ప్రభువారు ఉండాలి.
ನಾವು ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಕಟ್ಟಿರುವ ಈ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ಇರಬೇಕು. దేవుడే నిర్మించిన ఇంటిలో ప్రభువారు ఉండాలి. ದೇವರೇ ತಾನು ಕಟ್ಟಿಕೊಂಡ ಈ ಶರೀರವೆಂಬ ಈ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ಇರಬೇಕು. అలాగా ప్రభు ఉంటే ఆ పరలోకంలో ప్రభు నిర్ణయించిన ఆ పరలోకమైన ఇంటిలో ఉంటాం. ಹಾಗೆ ನಿನ್ನ ಶರೀರವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ದೇವರಿದ್ರೆ ಕರ್ತನು ನಿನಗಾಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಪರಲೋಕವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ನೀನು ಇರುತ್ತಿ. మన విల్లు కాని పాతాళంలోనికి వెళ్తాం అలా ఉండకపోతే. ಒಂದು ವೇಳೆ ನಿನ್ನ ಹೃದಯವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ದೇವರು ಇರದೇ ಹೋದ್ರೆ ನೀನು ಪಾತಾಳಕ್ಕೆ ನರಕಕ್ಕೆ ಹೋಗುವನಾಗಿದ್ದೀಯ, ಆಪತ್ತಿಗೆ ಹೋಗುವನಾಗಿದ್ದೀ. అలా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రేమలో ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ನಿನ್ನ ಸ್ಥಿತಿ ಹಾಗಿರಬಾರದೆಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸೇವಕನಾಗಿ ನಾನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఈ గృహాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను. ಈ ಮನೆಯನ್ನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ. ఆ జక్కయ్య కుటుంబం వలె, ಒಬ್ಬ ಜಕ್ಕಾಯನ ಮನೆ ಹಾಗೆ, మార్తా మరియ కుటుంబం వలె, ಮಾರ್ತಾ ಮತ್ತು ಮರಿಯನ ಮನೆ ಹಾಗೆ, లుదియ కుటుంబం వలె, ಲೂದ್ಯನ ಮನೆ ಹಾಗೆ, జైలాధికారి కుటుంబం వలె, ಸೆರೆಮನೆಯ ಯಜಮಾನನ ಮನೆ ಹಾಗೆ, షినోమిరాలు కుటుంబం వలె, షినోమిల ఆ మనే ಹಾಗೆ, దావీదు చెప్పిన నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్టుగా చెప్పినట్టుగా, దావీదును ಹೇಳಿದ ಹಾಗೆ ನಿತ್ಯము ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದವು ಇರುವ ಹಾಗೆ, అలా ఈ కుటుంబం ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ಹಾಗೆ ಈ ಮನೆ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. అలా ప్రభు దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. ಹಾಗೆ ಕರ್ತನು ಇದನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ವಂದನೆಗಳು. మారు మనసు పొందని వారు మారు మనసు పొందండి. ಇನ್ನು ಯಾರು ಮಾನಸಾಂತರ ಪಟ್ಟಿರುವವರು ಮಾನಸಾಂತರ ಪಡಿ. నమ్మిన వారు ప్రభు వారు మన హృదయం ఇంటిలో ఉన్నాడో లేదో ఆలోచన చేయండి. ನಂಬಿದವರು ಕರ್ತನು ನಮ್ಮ ಹೃದಯ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೋ ಇಲ್ಲವೋ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚಿಸಿರಿ. ఓ మంచి తీర్మానం చేసుకొని ఈ గృహ ప్రవేశ కూడికలని ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నాను. ಒಂದು ಒಳ್ಳೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಈ ಒಂದು ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದೇವೆ. మీ అందరూ ఒక మంచి తీర్మానం చేసుకొని బయటికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ನೀವೆಲ್ಲರೂ ಒಂದು ಒಳ್ಳೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋಗಬೇಕು. చిన్న ప్రార్థన చేద్దాం. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అందరూ తలలోంచి కళ్ళు మూయండి. ಎಲ್ಲರೂ ತಲೆಗೆ ಬಾಗಿಸಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಿ. ఎవరు కళ్ళు తెరిచి అటు చూడకూడదు దయచేసి. ಯಾರು ಕೂಡ ಕಣ್ಣುಗಳನ್ನು ತೆಗೆದು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡಬಾರದು. నేను ప్రభు ప్రేమలో ఆశపడుతూ ఉన్నాను. ನಾವು ಕರ್ತನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಮನೆ ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ఎంతో ప్రయాసతో ఈ గృహ ప్రవేశ కూడికి వచ్చావు. ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ನಾವು ಕೂಡ ಬಂದಿದ್ದೇವೆ, ನೀವು ಕೂಡ ಬಂದಿದ್ದೀರಿ. ఒక మంచి తీర్మానం చేసుకొని వెళ్ళు. ಒಂದು ಒಳ್ಳೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಹೊರಟು ಹೋಗು. నీ హృదయమైన ఇంటిలో ప్రభు ఉన్నాడా? ನಿಮ್ಮ ಹೃದಯ ಎಂಬ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನಿದ್ದಾನೋ? లేకపోతే మారు మనసు పొందు. ಒಂದು ವೇಳೆ ಇಲ್ಲದೆ ಹೋಗಿದ್ರೆ ಇವತ್ತು ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು. మన హృదయం మనం కట్టుకున్న ఇంటిలో ప్రభు ఉన్నాడా? ನೀನು ಕಟ್ಟಿಕೊಂಡ ದೇವರು ಕಟ್ಟಿಕೊಂಡ ಮನೆಯಲ್ಲಿ ಕರ್ತನಿದ್ದಾನೋ? అలాగైతే పరలోకమైన ఇంటిలో మనం ఉంటాం. ಹಾಗಿದ್ದರೆ ಪರಲೋಕದ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಇರ್ತೇವೆ. లేకపోతే నరకమైన ఇంటిలో ఉంటాం. ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನರಕವೆಂಬ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಇರ್ತೇವೆ. ఆలోచన చేసి ముందుకు సాగాలని కోరుతున్నాను. ఆలోచನೆ ಮಾಡಿ ముందుకు ಹೋಗೋಣ. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు మా పిల్లల హృదయాల్లో ఉంచండి. ప్రతి బిడ్డ హృదయాలలో ఒక మంచి తీర్మానం కలిగి ఈ గృహప్రవేశ కూడికలో ముందుకు సాగడానికి సాయం చేయండి. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారు నమ్ముకోవడానికి సాయం చేయండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు చేరి వచ్చిన వారు మైక్ ద్వారా నీ మాటలు విన్నారు. నీ దైవత్వాన్ని రుజువుపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నా ప్రియ అన్న సిస్టర్ పిల్లలు వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి మరి ప్రేమతో ఆహ్వానించిన కుటుంబ సభ్యుల సంతోషానికి, మరి అధ్యక్షులకి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తాం. ಮತ್ತೊಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡಿರುವಂತಹ ಸಂತೋಷನವರಿಗೂ ಮತ್ತು ಅಧ್ಯಕ್ಷರಿಗೂ ಮತ್ತು ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ದೇವರ ನಾಮಕ್ಕೆ ನಾವು ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸೋಣ. ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ ನಾವು ಈಗಾಗಲೇ ಗೃಹ ಪ್ರವೇಶ ಕುರಿತಾಗಿರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನು ಸೋಣ. ನಾವು ಲೂಕನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 7 ವಚನ ಗಮನಿಸಿರುವಾಗ, ಒಬ್ಬ ಪಾಪಿಯು ತನ್ನ ಪಾಪಕ್ಕಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಂತೋಷ ಸಂಭ್ರಮ ಎಂಬುದಾಗಿ. ಈಗಾಗಲೇ ಪ್ರಿಯರೇ, ಕೇಳಲ್ಪಟ್ಟಂತ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ನಮ್ಮ ಪ್ರಿಯ ಸೋದರಂತ ಸಂತೋಷ್ ಮತ್ತು ಮಾಲಾಶ್ರೀ ತಿಳಿಸಿಕೊಟ್ಟಂತ ಈ ಸ್ಥಳದ ನಿಮಿತ್ತವಾಗಿ ಗೃಹ ಪ್ರವೇಶ ಕುರಿತಾಗಿ ಆಹ್ವಾನಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. ಈಗಾಗಲೇ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಲಿಸಿದಿರಿ. ಪ್ರಾಮುಖ್ಯದ ವಿಷಯ, ಕರ್ತನಾದಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ನೀವು ಅಂಗೀಕಾರ ಮಾಡಿದರೆ ಮಾತ್ರ ನಿಮಗಿರುವಂತಹ ಜೀವಿತ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬೇರೆ. ಕರ್ತನು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾಕಂದ್ರೆ ಯೆಶಾಯ ಪ್ರವಾದಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ದಿನವೆಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಕರೀತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. ದೇವರ ಮಾತಿಗೆ ಅವಿಧೇಯರಾಗಿರುವಂತ ನಾವು, ದೇವರು ಯಾರೆಂಬುದಾಗಿ ಸತ್ಯವನ್ನು ಅರಿದಿರುವಂತ ನಾವು ಬೇರೆ. ದೇವರ ಉದ್ದೇಶ ಈಗಾಗಲೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿದೆವು ಬೇರೆ. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ನನ್ನ ಪ್ರಿಯ ದೇವಜನರೇ, ಮನೆಯಲ್ಲಿದ್ದಂತ ನೀವೆಲ್ಲರೂ ಈ ಸ್ವರವನ್ನು ಆಲಿಸಿದಿರಿ.
ಅದನ್ನು ಮಾಡಬೇಕಾದಂತಹ ಪ್ರಾಮುಖ್ಯತೆ ವಿಷಯ ನಾವು ರೋಮಾಪುರ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 9ನೇ ವಚನ 10 ವಚನ ಗಮನಿಸಿರುವಾಗ ದೇವರ ವಾಕ್ಯ ಅದು ಎಲ್ಲಿ ಇಲ್ಲ, ನಿನ್ನ ಸಮೀಪದಲ್ಲಿ ಇದೆ, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿದೆ ಅನ್ನುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಂತರಾಗಿದ್ದೇವೆ. ಹಾಗಾದ್ರೆ ಬೇರೆ ಅದೇನೆಂದರೆ, ನೀನು ಯೇಸುವನ್ನೇ ಕರ್ತನೆಂದು ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡಿ ಹೃದಯದ ನಂಬುವಾಗ ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಇದೆ. ಹಾಗಾದ್ರೆ ಬೇರೆ ನೀವು ನಿಜವಾಗಲೂ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರೆಂಬುದಾಗಿ ಈ ಸತ್ಯವನ್ನು ಈಗಾಗಲೇ ಕೇಳಿದಿರಿ. ಆತನೇ ಪರಲೋಕವನ್ನು ಭೂಲೋಕವನ್ನು ಆತನು ಉಂಟು ಮಾಡಿರುವಂತಹ ದೇವರು, ಮನುಷ್ಯರು ಉಂಟು ಮಾಡಿರುವಂತಹ ದೇವರು ಆತನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನುಡಿದಿರಿ ಬೇರೆ. ಅದಕ್ಕಾಗಿ ನನ್ನನ್ನು ನಿಮ್ಮನ್ನು ಸಹ ಆತನು ಉಂಟು ಮಾಡಿದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಅದಕ್ಕಾಗಿ ಬೇರೆ ಆತನು ಬಂದಿರುವಂತಹ ಉದ್ದೇಶ ಯಾವುದೇ ರೀತಿಯಾಗಿ ಜಾತಿ ಧರ್ಮಗಳನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಬರಲಿಲ್ಲ. ಹಾಗಾದ್ರೆ ಪಾಪ ಮಾಡಿದ ಮನುಷ್ಯನು ಅದನ್ನು ಸಾಯಲೇಬೇಕು. ಕರ್ತನು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದಾನೆ. ಆ ಪರಿಶುದ್ಧನಾಗಿರುವಂತಹ ಕರ್ತನ ಬಳಿಗೆ ನಾವು ಬರಬೇಕಾದ್ರೆ ಹಾಗಾದ್ರೆ ಆತನು